ఎక్కడ యూత్కి కరెక్ట్గా అంటే మీ అంచనాలకు తగ్గట్టు వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యారని మీకు అనిపిస్తుంది? నేను బాగా నమ్మింది ఏంటంటే ఆ బెంగళూరు పోర్షన్ ఏదైతే ఉందో అది హై వస్తుంది అనుకున్నాను. డంప్ చేస్తే ఉన్నది ఉన్నట్టు చూపించేస్తే భాష దగ్గర నుంచి నడవడిక దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ కానీ నిజ జీవితంలో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే నాకు డెఫినెట్లీ దిస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండి. మెయిన్గా తరుణ్ భాస్కర్ ప్రతి డైలాగ్ కూడా పంచే లేదు. ఆ క్యారెక్టర్కి నేను రాసేటప్పుడు ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, ఆ అబ్బాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్. వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే మీకు కెరియర్లో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా, అట్లేం లేదా? నా తర్వాత ఇంకోటి ఎవడో వస్తారు, వాళ్ళు బాధ ఇస్తారు. బట్ మై థింగ్ ఐ హ్యావ్ ఫ్యూ స్టోరీస్ ఇన్ మై మైండ్. జగపతి బాబు గారు వాజ్ షూటింగ్ ఫర్ హిస్ వెబ్ సిరీస్. వీల్ డూ ఏ ఫిల్మ్ టుగెదర్. ఐ విల్ ప్రొడ్యూస్ మై ఫిల్మ్, ఐ ప్రొడ్యూస్ యువర్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్. అయితే స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అనేది నా పాయింట్. అంత ధైర్యం ఎక్కడి నుంచి, ఏంటి మీ నీకు బౌండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ నీకు ఎవరికి క్వశ్చన్ చేసిన నీకు ఆన్సర్ ఉంటుంది. ఇంతవరకు మనం అన్ని కాలేజీల్లో చదువుకుంటున్న పిల్లల ప్రేమ కథలే చూసాం. చదువురాని ఇద్దరు పిల్లలు కోచింగ్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లోంచి మొదలవ్వాలి కదా అనే పాయింట్ ఎక్కడ ట్రిక్ అయింది మీకు? నాకు ఇంటర్ స్పేస్లో ఎవరు కథ రాయలేదు. ఈ నారాయణ చైతన్య, ఆ క్లాస్ట్రోఫోబిక్ క్లాసెస్, పెద్ద విలన్ వచ్చి ఊరికే ఇంటర్వెల్ బ్యాంక్ కోసం డామ్ డూస్కని ఎగిరిపోయి ఏదో కథంతా మలుపు తిరిగిపోయి. ద మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ గై ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అన్ ఓల్డర్ ఉమెన్. అమ్మాయి కోసం పడి చచ్చిపోతూ ఉన్నా కూడా ఎక్కడే కానీ ఆ సినిమాలో అంత క్లీన్ గా తీసుకొచ్చారు కాబట్టి అది సక్సెస్. బట్ ఇదొక్క బిట్ మీకు అనిపించలేదు ఎంత క్లీన్ గా తీసినప్పుడు? సెన్సార్ వాళ్ళు అడిగారు కదా సినిమాకి యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. బేసికల్ క్లీన్ యూ, వి ఎక్స్పెక్టెడ్ క్లీన్ యూ. పూర్తిగా ప్రొడ్యూసర్గా మారిపోయి మీ కథని మీరే తీయండి అని మీకు అంత స్వేచ్ఛ ఇవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్లో రిలీజ్ 2 days ముందు అర్ధరాత్రి కాల్ చేసి మాడతాను, నీ పేరు నా పేరు పక్క పక్కన వస్తుంది, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నేయకు. సెకండ్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? అంటే ఐ మీన్ ఇట్లా అప్రాక్సిమేట్లీ మంచి యాక్టర్ పెట్టబోతున్నారు. నాకు మంచి యాక్టర్తో చేయాలని ఉంది. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. ఇవాళ ఎక్కడ చూసుకున్నా కూడా లిటిల్ హార్ట్స్ సినిమా టాక్ ఎక్కడ చూసినా 2 రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ కొర్రకారంతా అదే భాష మాట్లాడుకుంటున్నారు. ఒకటికి కాకుండా 2 సార్లు కాకుండా 3-4 సార్లు కూడా సినిమా చూస్తూ ఉన్నారు. అంత బాగా కనెక్ట్ అయిపోయిన మూవీ ఈ మధ్యకాలంలో, అంటే యూత్ అంత బాగా కనెక్ట్ అయిన మూవీ ఈ మధ్యకాలంలో ఏది లేదు. ఆ సినిమా డైరెక్టర్ సాయి మార్తాండ్ మనతో ఉన్నారు. అండ్ అడిగి ఆ సినిమా ప్రయాణం గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సాయి మార్తాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎక్కడ ఆడుతుంది మూవీ? ప్రస్తుతానికి దాదాపు అంత 3 వారాలు అయిపోయిందా సినిమా? 2 weeks అయిపోయింది. ఇప్పటికి కూడా అలాగే టాక్ ఉందా, వస్తుందా మిగతా చోట్ల? నిన్నటి వరకు, ఈరోజు ఫ్రైడే కదా, నిన్నటి వరకు అయితే బాగుండింది. ఐ థింక్ మేము 2 days బ్యాక్ ఆంధ్ర టూర్కి వెళ్ళాము. సక్సెస్, వైజాగ్, రాజమండ్రి అన్ని వెళ్ళాము. బాగానే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎగ్జిబిటర్స్ వాళ్ళు మాట్లాడుతున్నాం కూడా బాగానే టికెట్లు దిగుతున్నాయి. మార్నింగ్ రోజు కూడా 120 tickets దిగాయి మార్నింగ్ షో. సెకండ్ వీక్ నడుస్తున్నప్పుడు కూడా వీఆర్ హ్యాపీ. ఈవినింగ్ ఫస్ట్ షో మ్యాట్నీ, ఫస్ట్ షో నైట్ షోస్ తక్కువ, మ్యాట్నీ ఫస్ట్ షోస్ బాగా ఫిల్ అవుతున్నాయని చెప్పారు. సో మీరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కదా, ఎక్కడ యూత్ కి కరెక్ట్ గా అంటే మీ అంచనాలకు తగ్గట్టు వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యారని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి మెయిన్గా ఆ ఇంటర్లో చేసిన పనులు ఉంటాయి కదండి, ఐ థింక్ అవి బాగా రిలేట్ అయ్యారు. అంటే 50 మంది ప్రేమించుకుంటే ఇంటర్లో 50 మంది అదే స్టోరీ. లవ్ చేసుకుంటే ఇంటర్ దొరికిపోతారు, ఇంట్లో హౌస్ అరెస్ట్ అవుతారు. తర్వాత వర్కౌట్ అయిందో వర్కౌట్ అవ్వలేదు, అందరికీ వర్కౌట్ చేద్దామని ఉంటుంది. వీళ్ళు వర్కౌట్ చేస్తారు సినిమాలో. ఆ బెంగళూరు పోర్షన్ మెయిన్ నేను బాగా నమ్మింది ఏంటంటే ఆ బెంగళూరు పోర్షన్ ఏదైతే ఉందో అది హై వస్తుంది అనుకున్నాను. అనుకున్న దానికన్నా అదే హైలైట్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది బాగా వర్కౌట్ అయింది. ఐ థింక్ ఎక్కువ మంది అమ్మాయిలు చాలా మంది ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఎక్కువ మంది డిఎమ్స్ అమ్మాయిల నుంచి వస్తుంది. వాళ్ళకి నచ్చిన బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఆ డ్రీమ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, వర్కౌట్ చేద్దాం అనుకుంటారు చాలా మంది. 99 మంది వర్కౌట్ చేయలేరు అది ఆ పోర్షన్. బట్
వర్కౌట్ చేయటము, వాళ్ళిద్దరు కట్ చేస్తే వాళ్ళిద్దరు దే స్టిల్ హ్యాపీ ఇన్ 2025 ఆల్సో అన్నది ఐ థింక్ అది హై వచ్చింది అందరికి. పైగా దాంట్లో ఎవరు పెద్దవాళ్ళు దండించే వాళ్ళే తప్ప కూర్చోబెట్టి నీతులు చెప్పడం, క్లాసులు బీకడం వల్ల మార్పు రావడానికి అట్లాంటి డ్రామా, మెలో డ్రామా ఏమీ లేదు. వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయిపోయి మనం ఎలాగో ఇంజనీరింగ్ చదవలేము, ఎంత చదివినా మనకు మేము సీటు కొట్టలేము, తర్వాత మనం ఎలాగో సక్సెస్ కాలేము, మనకి ఏది ఇష్టమో అదే చేద్దామని చెప్పి ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా అనుకొని వాళ్ళంతకు వాళ్ళే రియలైజ్ అయ్యి తల్లిదండ్రులని కన్విన్స్ చేసుకోవడం పార్ట్ ఉంది కదా, చాలా మెచ్యూర్డ్ ఉంటుంది నిజానికి. థ్యాంక్ యూ అండి. అంటే నాకు ఈ సినిమా రాసినప్పుడు రైటింగ్లో వచ్చేటప్పుడు మనం క్లాస్ పీకొద్దు ఫస్ట్, ఆల్రెడీ పీకేశారు చాలా మంది, అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి, క్లాసులు పీకేశారు, హిట్లు అయిపోయినాయి, అది బోర్డు కొట్టేసింది జనాలకి, అంతా అయిపోయింది. సో రియాలిటీలో ఏముందో అది రాద్దామని నాకుండే. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంటికి వచ్చి అది ఇది ఇది మొత్తం చెప్తే లాస్ట్ నేనేమనుకుంటాను, పీక్నవుతి అనుకుంటాను నేను. ఎవరు ఎగ్జాక్ట్లీ అందరూ అదే అనుకుంటారు, బయటకు చెప్పరు అవునండి అని, పీక్నవుతి వెళ్ళి ఇంకా అనుకుంటాం. సో నువ్వు అది మన ఒరిజినల్ క్యారెక్టర్. ఐ థింక్ అదే పెడదాము అనేది ఉండే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. హీరో ఫస్ట్ చదువులేదు సంజలేదు సాంగ్లో 3 పనులు ఉంటాయి వాడు చేసే బ్యాడ్ పనులు. వాడి క్యారెక్టర్ డిఫైన్ చేయడానికి నేను రాసిన మూడు ఏంటంటే, వాడు సూపర్ మార్కెట్ సీక్వెన్స్లో సూపర్ మార్కెట్ ఉంటుంది, సిల్క్ చాక్లెట్లు దొబ్బేస్తాడు. ఓకే, నెక్స్ట్ మమ్మీ బెండకాయ వద్దు మమ్మీ నాకు దొండకాయ పెట్టంటాడు, వాళ్ళ మమ్మీ తిడుతుంది, అదొకటి ఉంటుంది. ఇంకోటి పాస్ అని చెప్పి అబద్ధాలు చెప్పి పాస్ లేకుండానే బస్సులో వేస్తాడు. దట్స్ హిస్ క్యారెక్టర్. హీఈస్ ఎ ఫ్లాడ్ గై. ఫన్నీ థింగ్స్ బట్ సమ్వేర్ ఇన్సైడ్ తప్పే అవన్నీ. దొంగతనం అనేది తప్పే. ఐ నో లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డూ ఇట్. చేసి డీమార్ట్లో చేస్తారు, మోర్ సూపర్ మార్కెట్లో చేస్తారు. సో ఎండ్కి వచ్చేటప్పటికి ఏదైతే సూపర్ మార్కెట్లో చాక్లెట్లు దొబ్బేసేవాడో వాడు అమ్మాయి కోసం అమ్మాయిని కలవటానికి డబ్బులు కావాలని చెప్పి అదే సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తాడు, పార్ట్ టైం జాబ్. మమ్మీని ఎప్పుడు బెండకాయ కావాలి దొండకాయ కావాలి మమ్మీ, బెండకాయ వద్దన్నాడు. మమ్మీ నువ్వు బెండకాయ చేయి మమ్మీ, ఆన్సర్లు గుర్తుండట్లేదు అంటాడు. బస్ పాస్ కూడా పాస్ తీసుకుంటాడు. ఆ సీక్వెన్స్ మేము మ్యూజిక్ డ్రాప్ ఎక్కడైనా అవుతుందేమో అని చెప్పి ఆ పాస్ సీక్వెన్స్ తీసేసినాం ఆ లాస్ట్ దాంట్లో. బట్ దట్స్ హిస్ క్యారెక్టర్ అంతే. ముందు ఎం అని ఏ అని వేసేవాడు, ఏది మన ఓఎంఆర్ షీట్లో. లాస్ట్ వాడు టైం చూసుకొని రాస్తుండి 80% వస్తుంది వాడికి. ఎఫర్ట్ ముందంతా అసలు ఏం బుక్కులు ముట్టుకునేటోడు కాదు, కంప్యూటర్లో పోయమ్స్ రాసి అమ్మాయికి చెప్పేవాడు. ఇక్కడ అమ్మాయి ఆన్లైన్లో అమ్మాయి చదువు చెప్తుంటుంది, వీడు నేర్చుకుంటుంటాడు అంతే. వీడు ఇంతకు మించి మారలేదు, వాడి క్యారెక్టర్ అదే ఉంది, జస్ట్ కొంచెం బెటర్ పర్సన్ అయ్యాడు అంతే లైఫ్లో. అమ్మాయి నేను చూపించలేదు బికాస్ ఇట్స్ అఖిల్ స్టోరీ. సాయి, నాకు ఒక విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, చాలా మంది మెచ్యూర్డ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు సాధించలేని ఒక చిన్న పట్టు గ్రిప్, అంటే నిజ జీవితంలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో వాటిని ఉన్నది ఉన్నట్టుగా మనం వెండితెర మీదకి డంప్ చేస్తే, ఉన్నది ఉన్నట్టు చూపించేస్తే, భాష దగ్గర నుంచి నడవడిక దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ కానీ నిజ జీవితంలో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అట్లా చూపిస్తే మనం సగం సక్సెస్ అయిపోవచ్చు అనే పాయింట్ మీరు ఫస్ట్ మూవీ ఫిలింలోనే పట్టుకోవడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఎట్లా అంటే మీకు మొదటి నుంచి అట్లా క్యారెక్టర్స్ అన్నింటినీ పోర్ట్రేట్ చేయాలని అనిపించింది, లేకపోతే ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్? అంటే నాకు డెఫినెట్లీ దిస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండి. మెయిన్గా తరుణ్ భాస్కర్, ఇఫ్ యూ వాచ్ హిస్ ఫిల్మ్స్ న్యాచురల్ గానే ఉంటుంది, పెళ్లి చూపులు న్యాచురల్ గానే ఉంటుంది. వివేక్ ఆత్రేయ మెంటల్ మధ్యలో చాలా న్యాచురల్ ఉంటుంది, బ్రోచేవాడు చాలా న్యాచురల్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ బ్రోచేవాడలో శ్రీ విష్ణు గారి క్యారెక్టర్, రాహుల్ రామకృష్ణ గారి ఇంకా ప్రియదర్శి గారి కాంబినేషన్ ఏదైతే ఉందో, 1-2 డైలాగులు లేపేసిన కూడా నేను. కుంకుడుకాయలు రాలిపోతాయని ఒకటి ఉంటుంది, డబ్బింగ్ లో ఉంటుంది ఎక్కడో, అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఐ మెట్ హిమ్, వివేకానంద్ మీట్ అయినప్పుడు ఐ టోల్డ్ హిమ్ లేపేసిన అన్నాం సారీ అని. నేను చూసిన అబ్జర్వ్ చేసినాను బట్ ఇట్ వాస్ వెరీ క్యూట్ అన్నారు. సో గౌతమ్ మీనన్, ఐ ఫాలో దీస్ పీపుల్. విక్రమ్ కే కుమార్ నా ఫేవరెట్ ఫిల్మ్ డైరెక్టర్, మనం సినిమా తీసిన ఆయన. ఈవెన్ హీ మేడ్ వెరీ సెన్సిబుల్ ఫిల్మ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. తరుణ్ భాస్కర్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్స్, న్యాచురల్ రైటింగ్ ఉంటుంది. వివేక్ ఆత్రేయ హీ రైట్ హిస్ ఓన్ డైలాగ్స్. వీళ్ళందరూ, సందీప్ రెడ్డి, ఇఫ్ యూ అబ్జర్వ్ అర్జున్ రెడ్డి డైలాగ్స్ కూడా
మీకు కామెడీ కామెడీ చూపులు అయితే మాత్రం నేను అబ్జర్వ్ చేశాను, అంటే మిగతా అన్ని కూడా చూశాను. బట్ ఏంటంటే పైగా అది ఏమంటారంటే ఇంటర్నెట్ లాంగ్వేజ్ టైటిల్లోనే అట్ట పెళ్లి చూపులు అని ఉంటది. అంటే ఈ పెళ్లి చూపులు హ్యాష్ ట్యాగ్ అనుకుంటా, హ్యాష్ ట్యాగ్ పెళ్లి చూపులు అని ఉంటది. అంటే లాంగ్వేజ్ ని కూడా వాళ్ళు పూర్తిగా చాలా ఈజీగా, ఇప్పుడు ఈ సినిమాలో కూడా బ్యూటీ ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష ఎంత నిజ జీవితంలో ఎలాంటి సెన్సార్ లేకుండా, వాళ్ళు 2 వీలర్ లో వెళ్తున్నప్పుడు కూడా ఒరే బాబు నువ్వు సరిగ్గా కూర్చోరా బాబు. అది అదే అది అది నా క్రెడిట్ కాదు, ఆ డబ్బింగ్ లో 4 మా పాయింట్ అది జయకృష్ణ వేసాడు, అది జయకృష్ణ డబ్బింగ్ లో వేసింది, అది నాకు అస్సలు ఇష్టం లేదు. నా సినిమా మొత్తంలో ఎక్కడ ఉండదు అది, ఇంకా లాస్ట్ అది యూఎస్ కాపీలో ఉండదు, యూఎస్ కాపీలో లేదు అది, యాక్చువల్లీ ఈ డొమెస్టిక్ కాపీలోనే ఉంది. ఆ 1 డేలో మేము ఒకటే చెప్తున్నానని కాదు, మిగతా చోట్ల ప్రతి చోట్ల కూడా ఆ ఒక్క జోక్ నేను ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యా పీపుల్ ఆర్ లాఫింగ్ ఇట్, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. మొత్తం జయకృష్ణ ప్రతి డైలాగ్ కూడా పంచే, ఇంకా వేరేదేం లేదు. ఆ తర్వాత పక్కన ఇంకొక క్యారెక్టర్ ఉంటది జయకృష్ణ అనే ఆయన పేరు కూడా, ఆ క్యారెక్టర్ కి అతన్ని ఎంచుకోవాలని ఎట్లా మీరు మొదట అనుకున్నారా, తర్వాత సెట్ చేస్తున్నప్పుడు? లేదు, ఆ క్యారెక్టర్ కి నేను రాసేటప్పుడు ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, ఆ అబ్బాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్, మంచి యాక్టర్ అబ్బాయి కూడా, లావుగుంటాడు, గెడ్డం ఉంటుంది, అంకుల్ లానే ఉంటాడు అబ్బాయి. అబ్బాయితో ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ లో వర్క్ చేసాం, వర్క్ విత్ అబ్బాయి, ఆడిషన్ చేసాం అబ్బాయిని, హీ కుడెంట్ డూ ఇట్, పుల్ ఆఫ్ చేయలేకపోయాడు, నాకు భయం వేసింది. సో ఇప్పుడు వీడికి కెమెరా ఫియర్ పోగొట్టి ఆల్మోస్ట్ హీరో తర్వాత అబ్బాయినే ఉంటాడు సినిమా మొత్తంలో, హీరోయిన్ కన్నా ఎక్కువసేపు ఉండేది మధువే ఉంటాడు. సో హీరో తర్వాత సెకండ్ హీరోనే మధు, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు, వాడు బెంగళూరు పోర్షన్ ఉన్నాడు, ఇంట్లో ఉంటాడు, అంతే. సో వీడు పర్ఫెక్ట్ ఉండాలి. నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నా, వీడి వల్ల నాకు రీటేక్లు అవ్వకూడదు. ఇట్స్ స్మాల్ ఫిల్మ్, ఓకే, ఉన్న డేట్స్లో ఫినిష్ చేయాలి సినిమాని అనేది నా ఛాలెంజ్. సో రిస్క్ తీసుకోలేకపోయాను అబ్బాయిని. దెన్ వీ ఆడిషన్ లైక్ 30 people వీ ఆడిషన్. దాంట్లో జయకృష్ణ ఒకడు. సో అందరికీ నేను చెప్పేటప్పుడు మనకు ఒక సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, కత్తి అని, వాడు అలాగా నువ్వు వాడిని అప్పుడు కొట్టేసినప్పటి నుంచి వాడు ఒక్క మాట కూడా మాట్లాడతలే కత్తి అని. అది నేను నరేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లా చెప్తుండే. నాకు ఆడిషన్ వచ్చిన వాళ్ళందరికీ నరేషన్ ఇస్తాం కదా, కథని వాడు ఒక్క మాట మాట్లాడలేదు అట్లని, 2 ప్లేట్లు పానీపూరి ఇది ఉంది కదా డైలాగ్. సో నేను చెప్పినట్టే వేసేవాళ్ళు, వాళ్ళు వాల్యూ ఎడిషన్ నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఏమైంది అందరూ ఇలా పెట్టేవాళ్ళు, నాకు ఫేక్ అనిపించేది. అది పెట్టడం కూడా ఇలా పెట్టడం చాలా ఫేక్ అనిపించేది, నాకు అర్థం కాలేదు. జయకృష్ణ వచ్చిన రోజు జయకృష్ణ డైలాగులు సరిగ్గా చెప్పలేదు, కానీ వాడు రాగానే కత్తి అని ఇలా అన్నాడు, ఇలా పెట్టాడు. సినిమా కూడా ఇలాగే పెడతాడు. నేను నరేషన్ ఇచ్చినప్పుడు అందరికీ ఇలా నరేషన్ ఇచ్చాను, వాడు మట్టుకు ఇది వాళ్ళు చేయలే, వాడికి నచ్చినట్టు చేశాడు. కత్తి అని అన్నాడు, వీడు అడుక్కున్నట్టు పర్ఫెక్ట్ అడుక్కుంటున్నాడు. వీడు డైలాగ్ మోడ్యులేషన్ మంచిగా ఉంది, చాలా బాగుంది. వీడు డైలాగులు ఒకటి అంటే వాడికి ఆ రోజే కలిసాము, అదొక పేజ్ డైలాగ్, అది మొత్తం సింగిల్ డైలాగ్, అది 30-40 seconds ఉంటుంది. అది బట్టి కూడా మధ్య మర్చిపోయాడు, కానీ కరెక్ట్ యాక్సెంట్ వచ్చేది, కామెడీ వస్తుంది. వాడు మాట్లాడుతుంటేనే కామెడీ వస్తుంది, కానీ డైలాగ్ మొత్తం యాస్టీజ్ చెప్పాలి కదా అనుకునేవాడిని. కానీ దట్ గాయ్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. మేమందరం ఫ్రెండ్స్ అయిపోయినాము, ఆ 1 monthలో ఫుల్ ఫ్రెండ్స్, నేను మౌలి జయకృష్ణ ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఈ మండీలకి వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం. రేపు పొద్దున షూట్ అంటే నైట్ పక్క మండికి వెళ్ళేవాళ్ళం. స్కెడ్యూల్ బ్రేక్ వస్తుందా, 4 days స్కెడ్యూల్ కదా, లాస్ట్ రోజు మండికి వెళ్ళేవాళ్ళం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మౌలి కూడా మాత్రమే, మౌలి జయకృష్ణ మేము వెళ్ళేవాళ్ళం, బాయ్స్ అందరం. మేమందరం చిల్ అయ్యేవాళ్ళం. జయకృష్ణ మటుకు నెక్స్ట్ స్కెడ్యూల్ పేపర్లు ఉంటాయి కదా, నెక్స్ట్ రేపటి సీన్లు అది చదువుకునేవాడు. సైలెంట్గా ఫోన్ పెట్టుకొని ఒక పక్కన తింటూనే చదువుకునేవాడు. ఒకరోజు చెక్ చేసి ఏం చేస్తున్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు అంటే స్క్రిప్ట్ పేపర్లు. వాడి వల్ల ఒక్కరోజు లేట్ అవ్వలేదు, కానీ కరెక్ట్ టైమింగ్, మంచి బ్రైట్ ఫ్యూచర్. గ్రేట్ యాక్టర్ జయకృష్ణ ఇస్ గ్రేట్ యాక్టర్, మౌలి ఇస్ గ్రేట్ యాక్టర్. మౌలి ఎక్కడ తగిలారు మీకు? యాక్చువల్లీ ఈ కథకి అతనే సూటబుల్ అని మీకు ఎందుకు అనిపించింది? ఐ హ్యాడ్ అదర్ 2 options ఆల్సో. మౌలి వాజ్ ద 3rd option. అప్పుడే 90s చేసాడు, మళ్ళీ చిన్నపిల్లలు చేస్తున్నాడు, ఎలా వర్కౌట్ అవుతుంది, కొంచెం చబ్బీగా ఉన్నాడు. ఈ క్యారెక్టర్ అలాంటిది కాదు, అల్లరి చిల్లరగా మొత్తం అందరిని ఊపేసే క్యారెక్టర్ ఇది. మౌలిది చూస్తే నాకు అలా అనిపించలే, మౌలి సెట్ అవుతాడా, అంత ఎనర్జెటిక్గా చేస్తాడా అనేది నాకు మైండ్లో ఉండే. ఎందుకంటే నీకు 90s లో కూడా కొంచెం సోబర్ క్యారెక్టర్, మనోడు స్టూడియోస్ ఇది కదా 90s లో. సో అనుకోలేదు, బట్ ఎప్పుడైతే మౌలిని చూసానో
ఐ ఫెల్ట్ దిస్ గై ఇస్ నైస్. చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంత మాట్లాడేటప్పుడు కూడా ఆ రోజు మౌలీస్ ఫ్లాట్మేట్ అక్షయ్ అని ఉంటాడు. అతనికి నేను ఒక లవ్ స్టోరీ చెప్పాను. 26 years old లవ్ స్టోరీ. అది ఈటీవీలో పిచ్ చేసాం. సింజిత్ దానికి మ్యూజిక్. సో ఐ పిచ్డ్ ఇట్ టు ఈటీవీ. దే లైక్డ్ ఇట్. అది ఆల్మోస్ట్ ఓకే అయ్యే టైం అది. లిటిల్ ఆర్ట్స్ అప్పుడే ఫినిష్ అయింది. ఒకటే స్క్రిప్ట్ మీద ఉండలేము కదా, అది నరేషన్ ఇస్తున్నాను. లిటిల్ ఆర్ట్స్ కూడా ఫినిష్ చేసాను. ఐ టోక్ 7 months ఆఫ్ టైం, స్వీట్ టైం టు రైట్ లిటిల్ ఆర్ట్స్. బౌండ్ స్క్రిప్ట్ రాశాను నేను. సో రెడీ అయిపోయింది. అక్షయ్కి చెప్పా. అక్షయ్ ఇంకొక యాక్టర్ పేరు చెప్తే అక్షయ్ ఇంకో యాక్టర్ కూడా ఇచ్చాడు. ఈ గేవ్ హిస్ కాంటాక్ట్. ఐ వాజ్ ఇన్ టచ్ విత్ దెమ్. ఇద్దరితో దే వర్ నాట్ రెస్పాండింగ్ టు మై కాల్స్ క్వైట్ ఆఫెన్. చూద్దాంలే అన్నట్టు ఉండే వాళ్ళు కూడా. ఒక హాస్పిటలైజ్ అయ్యాడు. ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్, టైమింగ్ బ్యాడ్ అంతే. ఆ టైంలో ఐ మెట్ మౌలీ రూమ్ బయటకు వచ్చి, హే బ్రో మస్తు కథ చెప్పినా ఉంటా కదా, బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో కథ చెప్పే ఉంటా కదా, సూపర్ ఉందంట కదా, బాయ్ బ్రో అని వెళ్ళిపోయాడు. మేము పునుగులు తినడానికి వెళ్ళాం. ఐ రియలీ లైక్ దిస్ ఎనర్జీ. చాలా ఎనర్జెటిక్ ఉన్నాడు. ఫాస్ట్ మాట్లాడతాడు, చాలా ఫాస్ట్ మాట్లాడతాడు. మనోడికి ఒక ఎనర్జీ ఉంది మనోడికి. చాలా క్విక్గా మూవ్ అవుతాడు. డాన్స్ వేసేటప్పుడు కూడా మనోడు చాలా డిఫరెంట్ ఉంటుంది మనోడిది. మామూలు మీ సినిమాలో చూసిన డాన్స్ కాకుండా నార్మల్ పార్టీస్ అప్పుడు డాన్స్ వేస్తాడు కదా, ఇట్స్ వెరీ క్విక్. చాలా క్విక్ ఉంటాడు మూమెంట్స్లో కానీ, వెరీ వెరీ ఎనర్జెటిక్. అది చూసి మంచిగా అనిపించింది. దెన్ సింజిత్ టోల్, నీ దగ్గర లవ్ స్టోరీ ఉందంట కదా, మౌలికి చెప్తావా? వై నాట్ అని చెప్పేసిన. మొన్న 2 months నుంచి చెప్తున్నాను. మొన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ మౌలి. మొన్న మౌలితో చేయి ఆ టీనేజ్ లవ్ స్టోరీ మౌలితో చేయి. ఆగు చేద్దాము, ఫినిష్ అవ్వని, ఇంకెవరికైనా చెప్దాం ఫస్ట్ అని అనుకున్నా. కానీ నేను మౌలికి చెప్పిన, మౌలి వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఫుల్ నరేషన్ ఇచ్చిందా, బ్రో ఐ కెన్ టోటలీ సీ మై సెల్ఫ్ అంటే. నేను అన్నా మౌలి అంతా పర్ఫెక్ట్ బ్రో, ఆ లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు, యూ లుక్ వెరీ యంగ్, అది ఎట్లా చేస్తా, అది ఒక్కటి నాకు గివ్ మీ టైం, ఒక టైం కావాలి నాకు, ఐ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి 4 days తీసుకుని దెన్ హీ స్టార్టెడ్ సెండింగ్ మీ పిక్చర్స్, నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలను అని చెప్పి. ద అదర్ 2 guys ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఐ ఫెల్ట్ సమ్వేర్ మౌలి has better reach than other 2 actors. ఇవాళ మనం చూస్తే మౌలిని తప్ప ఇంకొకరు ఐ డోంట్ థింక్ లేదు, ఇది మమ్మీ కూడా అంది. మౌలి నీకు ఆపర్చునిటీ ఇచ్చాడు, నువ్వు మౌలికి హిట్ సినిమా తీసినావు, మీ ఇద్దరు ఇలాగే ఉండండి. నాకు ఐ టోటల్ వాడు అదే అంటాడు, ఫస్ట్ డే నేను నింపాను, నాకు నెక్స్ట్ రోజు నువ్వు నింపావు అని. ఇట్స్ దేర్ అంటే వాడి వల్లే ఈ సినిమాకి ఇంత రీచ్ వచ్చిందని నా ఫీలింగ్. ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ అవడానికి మెయిన్ రీజన్ మౌలి. తను పబ్లిసిటీ ప్లానింగ్ కూడా బాగా డిఫరెంట్ గా వెళ్ళి మనం చాలా కష్టపడ్డాడు. సినిమా ప్రమోషన్స్ లో కష్టపడ్డాడు వేరు, సినిమా ఓకే అప్పటి నుంచి రెక్కి కూడా వచ్చేవాడు మాతో. ఇప్పుడు నాకు అర్థం కాదు, మీరు చాలా వాళ్ళకి నేను ఈ సినిమా కథ చెప్పాను అంటున్నారు. అసలు కథ ఏముంది దీంట్లో? కథ ఇప్పుడు స్టోరీ కథ అని అంటే ఏదో మలుపులు ఉండి, ఊహించని బిగినింగ్ ఉండి, ఊహించని ముగింపు ఉండి, ఏదో తపన పడి చెప్పాల్సినంత ఏం లేదు కథలో. జస్ట్ ఓన్లీ నెరేషన్ చెప్పే మీరు కన్విన్స్ చేయాల్సి వస్తుందేమో నాకు అనిపిస్తుంది. అంటే కథలు ఎలా ఉంటాయంటే కథలు చెప్పడానికి వీలు కాకుండా ఉంటాయండి నా అభిప్రాయం. అవును దీంట్లో సో అట్లా మీరు ఎట్లా కన్విన్స్ చేశారు? నేను కథ చెప్పి కన్విన్స్ చేయలేనండి, విచ్ ఇస్ వెరీ వెరీ మచ్ షూర్. కథ చెప్తే ఇది ఒక ప్లెయిన్ కథే అనుకుంటారు. చాలా నేను చెప్పేటప్పుడు కూడా కొంతమంది క్యారెక్టర్ చెప్పమంటారు, సినాప్సిస్ చెప్పమంటారు, ఒక లైన్లో చెప్పమంటారు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ నాట్ వర్క్. నువ్వు ఇప్పుడు సినిమా చూసినప్పుడు 2 hours చూసి జడ్జ్ చేస్తావు, ట్రైలర్ చూసి జడ్జ్ చేయము కదా. ట్రైలర్లో కథ ఏముంటుంది, సింగిల్ పాయింట్ కూడా చెప్పలేం. సో యూ కెనాట్ tell these kind of, like, at least the stories I write in a single line or in a half an hour. నేను పూర్తిగా 2.5 hours విత్ డైలాగ్ వర్షన్, విత్ యాక్షన్ చెప్తాను, విత్ డైలాగ్ మాడ్యులేషన్ చెప్తాను. చచ్చింది గొర్రె అక్కడ పడిపోతారు జనాలు. ఎందుకంటే సినిమా కళ్ళ ముందు చూపించేస్తున్నారు అంతే. సో మీకు స్టోరీ నేరేషన్ దగ్గర చాలా బలం ఉంది లెక్కన. నేను చూస్తూ చదువుతాను, అది చాలా మంది డిస్కనెక్ట్ అవుతారు. మౌలి అంటే నీ బ్యాడ్ నరేషన్ అనేది స్క్రిప్ట్ లో అద్భుతంగా ఉంది సినిమా. ఎందుకంటే పేపర్ 160 pages కదా, వాడు మొత్తం చదువుతున్నప్పుడు స్క్రిప్ట్ లో అద్భుతంగా ఉంది, నరేషన్ బ్యాడ్ రా, వర్స్ట్ నరేషన్ అనేది అంటాడు. ఎందుకంటే బయట ఎట్లా చెప్తారంటే ఒక మ్యూజిక్ స్పీకర్ తెచ్చుకుంటారు కొంతమంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి ఇలా చెప్తారంట. నాకు అర్థం కాదు. నేను కూర్చున్న ప్లేస్ నుంచి లెగను, ఫోన్ ఉంటుంది, నా ఇయర్ పాడ్స్ ఉంటుంది, టేబుల్ పెట్టి ఫోన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ మొత్తం చదువుతా, పిన్ టు పిన్ చదువుతాను నేను, విత్ డైలాగ్ వర్షన్ చదువుతా. అది కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇంక నేనేం చేయలేను, మనకేం చేయలేను. బట్ నేనైతే బ్లఫ్ చేయలేను.
ఇప్పుడు కొంతమంది మౌలిక వచ్చి కథలు చెప్తారంట, బ్రో ఇప్పుడు కాలేజ్ క్యాంటీన్ బ్రో, క్యాంటీన్లో సీన్ బ్రో, కామెడీ సీన్ బ్రో అంటాడు. కామెడీ ఏందో చెప్పు బ్రో అంటే చెప్పడంట, అది కామెడీ బ్రో, ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ అంటాడు. మనం అప్పుడు ఆ టైంలో చూసుకుందాం అన్నట్టు. నేను అట్లా కాదు, విత్ డైలాగ్ వర్షన్, నీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే చెప్తాను, అది నచ్చింది. అంత ప్రిపరేషన్ ఉంటే మీరు త్వరగా, ఇప్పుడు సపోజ్ సక్సెస్ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ ఒక ముద్ర వేసేసారు, 2-3 అవకాశాలు వెంటనే వచ్చేస్తాయి. మీరు ఇంత పెద్ద హార్డ్ వర్క్ చేసి మొత్తం 2.5 hour స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే మీకు కెరియర్లో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా, అట్లేం లేదా? ఏముందండి, అట్లేం లేదు, 50 ఏళ్ళు ఇంకో 30 ఏళ్ళు బతుకుతామా? అలా ఎందుకంటారు, మంచి డైరెక్టర్ లేక మనం అలాగని కాదు. నా తర్వాత ఇంకోటి ఎవడో వస్తారు, వాళ్ళు బాధిస్తారు. బట్ మై థింగ్, ఐ హ్యావ్ ఫ్యూ స్టోరీస్ ఇన్ మై మైండ్, అవి బౌండ్ స్క్రిప్ట్స్ రాసేది ఇస్తాను. ఐ హ్యావ్ ఎ లవ్ స్టోరీ, అది చెప్పాను ఒక లవ్ స్టోరీ, ఐ హ్యావ్ ఎ లవ్ స్టోరీ. అది మొదట అనుకున్నది అది, దట్ ఐ విల్ మేక్ ఇట్. ఎవరితో అనుకుంటున్నారు? ఇంకేం తెలియదు అండి, ఇంకేం తెలియదు. జగపతి బాబు గారే ప్రొడ్యూసర్ ఉంటారు దానికి. యా, జగపతి బాబు గారు. ఎస్. ఓకే, ఆయన అంటే ఈ మధ్య మీరు కలిసారా ఆయన్ని? సో బేసికలీ ఈ సినిమాలో హీరో ఫాదర్ రోల్ జగపతి బాబు గారు చేయాలి. ఓకే, ఆయనకు నరేషన్ ఇచ్చినప్పుడు 3 గంటలు నరేషన్ ఇచ్చాను. ఫస్ట్ పర్సన్ ఐ హావ్ నరేటెడ్ ఇన్ ది ఇండస్ట్రీ నాకు తెలిసిన వాళ్ళంటే జగపతి బాబు గారు. సీనియర్ యాక్టర్. యా, సీనియర్ ఎనీబడి. మౌలి తర్వాత కలిసింది ఆయననే, సీనియర్ మోస్ట్, వెరీ పాపులర్. ఐ రియలీ లవ్ హిమ్. శ్రీమంతుడు కానీ, ఐ లవ్ హిస్ ఫిల్మ్స్, బడ్జెట్, పద్మనాభం, ఫ్యామిలీ సర్కస్. సో చెప్పినప్పుడు హీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. హీ సెడ్ వన్ థింగ్, యువర్ నరేషన్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వాచింగ్ ఎ 3 hour ఫిల్మ్ అని. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నేను చేస్తాను లేదో పక్కన పెట్టు మాడతాను, ఐ రియలీ లైక్డ్ యూ, ఐ లైక్ యువర్ నరేషన్, వై డోంట్ యూ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్? లేదండి, మౌలి ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పాను. ఓకే ఫైన్, బట్ యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాక్టింగ్ అన్నట్టు అన్నారు. అంటే హీ కుడెంట్ డూ ఇట్, కుదరలేదు, చేద్దామని అనుకున్నారు. జెన్యున్లీ హీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. వి ట్రావెల్ ఫర్ 2 weeks. సో అది అయిపోయిన టైంకి మేము మూవ్ డౌన్ విత్ రాజీవ్ కనకాల గారు. వి షూట్ చేస్తున్నప్పుడు మా ఫస్ట్ స్కెడ్యూల్ ఉంటుంది కదా, మేము నాయుడుస్ హౌస్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది మణికొండలో, 3 houses ఉంటాయి. ఒక హౌస్లో మేము షూట్ చేస్తున్నాం. ద అదర్ హౌస్ జగపతి బాబు గారు వాజ్ షూటింగ్ ఫర్ హిస్ వెబ్ సిరీస్. సో హీ గాట్ టు నో అబౌట్ మీ, ఐ గాట్ టు నో అబౌట్ హిమ్. వాళ్ళ ఈపీతో మాట్లాడాను, ఇలా కలుస్తానండి సార్ని అంటే, అవును ఓకే అండి. నేను ఐ వాజ్ బిజీ విత్ మై షూట్. హీ గాట్ టు నో అబౌట్ మీ, హీ కేమ్ టు అవర్ సెట్. నేను మారుతాను సెట్ చూస్తా అని చెప్పి హీ కేమ్. ఈ సెట్ పక్కా హిట్ అవుతుంది. ఫస్ట్ నుంచి చేస్తే నేను ఉన్నా లేకపోయినా ఇట్స్ ఎ హిట్ ఫిల్మ్, ఇట్స్ ఎ హిట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ నుంచి చెప్పేశారు ఇట్స్ ఎ హిట్ ఫిల్మ్. ఎంత పెద్ద హిట్ అవుతుంది నీ చేతులు నువ్వు తీసేస్తావు, అండ్ వెరీ కాన్ఫిడెంట్ నువ్వు తీసేస్తావు అనే వాళ్ళు వచ్చారు, సెట్కి వచ్చారు. హీ స్పోక్ టు మీ, ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. తర్వాత 1 week later వీ వర్ షూటింగ్ ఇన్ నుమైష్ ఎగ్జిబిషన్లో. వి షాట్ రాజాగారికి సాంగ్లో వి షాట్ దేర్. షూట్ చేసినప్పుడు హీ కాల్డ్ మీ 10 o'clock నైట్ కాల్ చేసి, ఐ మీన్ శ్రీలంక మాడతాను, నాకు నిద్ర రావట్లేదు, నాకు నువ్వే గుర్తొస్తున్నావు, నీ క్యారెక్టర్ గుర్తొస్తుంది, ఐ థింక్ ఐ మిస్ దిస్ ఛాన్స్. నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ విత్ బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్ అని. బట్ డెఫినెట్లీ విల్ డూ ఏ కామెడీ ఫిల్మ్ టుగెదర్. సక్సెస్ ని ఇవాళ కాదు, డే 1 నుంచే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు. యా, అంటే అదే అండి. సో నాకేం పెద్దగా ఏం అంత కొత్తగా ఏం లేదు, బట్ ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్. ఈ 1 weekలో పీపుల్స్ అప్రిసియేషన్ ఇస్ డిఫరెంట్ నో. సో ఆయన అప్పుడు అన్నారు సినిమా చేద్దాం, కామెడీ సినిమా చేద్దాం. షూర్ సార్ చేద్దాం అనుకున్నాను. నాకు తర్వాత 1 week తర్వాత హీ కాల్డ్ మీ అప్, మా అన్న ఎంగేజ్మెంట్ అయింది, అయిపోయిన పార్టీ చేసుకుంటున్నావా అన్నారు. పక్కనే ఆయన ఎక్కడున్నావు అంటే, ఇలా హోటల్లో ఉన్నాను సార్, పక్కనే నేను షూట్ చేస్తున్నాను, వీలైతే రా. వెళ్ళాను. వెళ్తే హీ ఓపెన్ ఆఫర్ ఉండే, నువ్వు హీరో కింద చేస్తున్నావు ఓకే మాడతాను, నేను హీరో కింద పెట్టినా ఓకే, లేదు కొత్త వాళ్ళతో తీద్దామన్నా ఓకే, వీల్ డూ ఏ ఫిల్మ్ టుగెదర్, ఐ విల్ ప్రొడ్యూస్ మై ఫిల్మ్, ఐ ప్రొడ్యూస్ యువర్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్ అన్నారు. సార్ వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగింది, ఇంకా 50% షూట్ కూడా కాలే అప్పటికి. మీలో టాలెంట్ ని వాళ్ళు ముందే గమనించేసారు. అయితే స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అనేది నా పాయింట్. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? అంతమంది ఎక్స్పీరియన్స్ ఉందా? కథ రాసుకోవడం, చెప్పడం అంత సులువైన వ్యవహారం కాదు. పైగా ఫస్ట్ ఫిలిం, మీకు అంతకుముందు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉందా? ఇవన్నీ లేకుండానే మీరు పోయి ఒకేసారి ఒక యుద్ధం చేసినట్టే కదా, టు బి ఫ్రాంక్. వన్ థింగ్ అంత ధైర్యం ఎక్కడి నుంచి, ఏంటి మీ అది అనేది? వన్ థింగ్, నేను 2020లో కథ రాద్దాం అనుకున్నప్పుడు ఐ నో ఫిలిం
ఫిలిం రాయాలంటే నార్మల్ విషయం కాదని నాకు తెలుసు. ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం రాసిన 7 pages ఫిబ్రవరి 2020 ఫెబ్లో. అప్పటికి టెక్ మైండ్లో నాకు జాబ్ వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్లోనే. 2020 పాస్డ్ అవుట్ నేను ఫెబ్లో. సో సినిమాలు చూపించినట్టయితే కాదు, సినిమాలు చూపించినట్లయితే కాదు మీరు. లేదు లేదు, ఆల్మోస్ట్ అదే అంతే, స్క్రాపే. కానీ 2019లో వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఈ 2 కోర్సులకు వెళ్ళాను ఇంటర్న్షిప్. అప్పుడు నాకు కొంచెం కామన్ సెన్స్ ఉండేయండి. అంటే లేదు కాదు కానీ సేమ్ AEEE ఎగ్జామ్ బబ్లింగ్ అదే సేమ్ స్టోరీ. పాట పాడుకుంటూ రాసిన బబ్లింగ్ పోయింది, క్వాలిఫై కాలే. సో అదే ఎంసెట్ కి మార్చిన, ఎంసెట్ కి కొంచెం జాగ్రత్త తీసుకున్నా. సో 2019లో యూఎస్కి ఇప్పుడు మనకి రావట్లేదు, కంప్యూటర్ సైన్స్ ఎంతకీ బుర్రకి ఎక్కట్లేదు, కోడింగ్ ట్రై చేశాను, జెన్యున్గా ట్రై చేశాను, అది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింటాక్స్లు అర్థం కావట్లేదు. జావాకి ఒకటి ఉంటుంది, సికి ఒకటి ఉంటుంది, C++ అని ఇంకేదో ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అని ఏం అర్థం కావు. వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్కి వెళ్ళి జెన్యున్గా ట్రై చేద్దాం అనుకున్నాం. వెళ్ళినప్పుడు వెబ్ డెవలప్మెంట్ అర్థమైపోయింది, ఫస్ట్ డే సెకండ్ డే అర్థమైపోయింది, వస్తుంది. ఏదో టెంప్లెట్లు లేపేసి ఏదో చేయొచ్చు అని అనిపించింది, చేస్తున్నా. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ క్లాసులు స్టార్ట్ అయినాయి, అర్థం అవ్వట్లేదు. నాతో పాటు వచ్చిన జూనియర్స్ కానీ నా ఫెలో ఇంటర్న్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ అర్థమవుతుంది, వాళ్ళందరూ చేసేస్తున్నారు, నాకేమో రావట్లే. ఫుల్ ఫోకస్గా పెట్టిన అయినా కూడా ఫుల్. నేను ముందు బిలీవ్ చేశానండి, నువ్వు ఏదైనా ఫోకస్ చేస్తే పక్కా వస్తుంది అని. కానీ ఆ రోజు రియలైజ్ అయింది ఏంటంటే, నువ్వు ఎంత ఫోకస్ పెట్టి నీ బుర్రకు కొన్ని ఎక్కితే కొన్ని ఎక్కువ, నీకు రాందేది నీకు రాదు. ఆ రియలైజేషన్ ఆ రోజే వచ్చింది నాకు. 3 days ట్రై చేసినా నాకు వస్తలేదు. ల్యాప్టాప్ పక్కన పెట్టి ఇట్లయితే కష్టం, చుట్టుపక్కల అందరూ ఎక్కి తొక్కేస్తారు, అందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడివి ఇదే 20,000 జాబ్లో ఉంటావు, నువ్వు ఇంకేం పీకలేము, ఇదే పట్టుకుంటే మటుకు నీ ఫ్యూచర్ లేదు అనేది నాకు అర్థమైపోయింది ఆ రోజు. సో ఎంఎస్ చేయలే. నాకు ఎంఎస్ చేయాలని పెద్ద డ్రీమ్ అండి. యూఎస్కి పోవాలా, ఎంఎస్ చేయాలా, అక్కడే సెటిల్ అవ్వాలనేది నా చిన్నప్పటి డ్రీమ్, 5th class నుంచి. మా అమ్మమ్మ కూడా యూఎస్కి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లు ఫోటోలు తీసి పంపించేది. నేను అడిగేవాడిని, యూఎస్లో బాత్రూమ్లు ఎట్లుంటాయి, యూఎస్లో ఫ్లోర్లు ఎట్లుంటాయి, వాళ్ళందరూ డూప్లెక్స్ హౌస్లు ఉంటాయి కదా, వాళ్ళ లాన్లు కానీ. నాకు ఈ కిక్ బటోస్కి, ఫీనియస్ ఎంఫర్బ్ ఇవి చూసినప్పుడు, గూస్ బంప్ సిరీస్ చూసినప్పుడు, అప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి కదా, అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఒక కల్చర్ ఉంటుంది, ద కైండ్, అది నాకు చాలా ఇష్టం. వాళ్ళ స్కూల్ కల్చర్ కానీ, వాళ్ళ హై స్కూల్ కానీ. కానీ ఇదైతే కష్టం, ఇలాగైతే యూఎస్కి వెళ్ళి ఆడుకోదింటాం తప్పితే ఏం చేయలేవు. రియలైజ్ అయినా, అప్పుడే రియలైజ్ అయినా. ఎందుకంటే ఎంఎస్ అంటే ఇదే ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ ఉంటుంది. నువ్వు యూ కెనాట్ డూ MBA ఇన్ యూఎస్. అట్లీస్ట్ నాకు తెలియదు, అప్పుడు అవగాహన లేదు, ఇప్పుడు చేస్తారేమో నాకు తెలియదు. కానీ MBA అంటే లండన్, యూరోపియన్ కంట్రీస్ అని నాకు తెలుసు. సో నేను అష్టం మా డాడీకి చెప్పుండే, ఇట్లా కొంచెం తేడాగానే ఉంది అంటే, యూ డూ MBA, నీకు సొల్లు మాటలు బాగా చెప్తావు కదా, హెచ్ఆర్ కింద జాయిన్ అవ్వు. వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు అంతా మార్కెటింగ్ వైపు అటువైపు, మార్కెటింగ్ కూడా వద్దండి నాకు. మార్కెటింగ్ కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన, అది వచ్చి ఆ ఫినాన్స్ మార్కెటింగ్ చాలా కష్టపడాలి, నాకు అంత ఓపిక లేదు. హెచ్ఆర్ నీకున్న పర్సనాలిటీకి, నీకున్న బద్ధకానికి ఆ హెచ్ఆర్లా సొల్లు కబుర్లు చెప్తే చాలు. మై డాడ్ హేట్స్ హెచ్ఆర్స్. హీఈస్ ఇన్ కార్పొరేట్ ఆఫీస్, హీఈస్ అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ లో. సో హీ లుక్స్ ఆఫ్టర్ ద ఫినాన్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ అకౌంట్స్. సో హీ హేట్ హెచ్ఆర్ పీపుల్. వాళ్ళు కరెక్ట్ సెట్ అవుతారా నువ్వు అంటుండే మా డాడీ. సో సరే ఓకే MBA చేద్దాము, హెచ్ఆర్ చేద్దాం అనుకొని 10 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఐ థింక్ నా లైఫ్లో ఎప్పుడు సీరియస్ తీసుకుని 2 ఒకటి జాబ్ ఎట్టి పరిస్థితుల్లో 4 years అయ్యే లోపల, 4th year అయ్యే లోపల జాబ్ కొట్టాలి, సినిమా తీయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, సినిమా తీయాలి. ఈ 2 నేను గట్టిగా అనుకుంది, అచీవ్ చేసింది కూడా. జాబ్ కూడా ఎట్లా అంటే, ఐ యూస్ టు గో ఫర్ ఎవ్రీ ఇంటర్వ్యూ. అది సేల్స్ అవ్వని, మార్కెటింగ్ అవ్వని, కాల్ సెంటర్ కానీ, ఎనీథింగ్. జాబ్ నువ్వు తెచ్చుకోవాలి, 30,000 జాబ్ నువ్వు తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ బి ఏమంటారు ఐడియల్ ఆఫ్టర్ యువర్ 4 years ఆఫ్ డిగ్రీ. అదైతే నా మైండ్లో ఉండే. మంచి టెక్నికల్ జాబే రావాలి. మిగతా వాటికి ఎందుకు వెళ్ళేవాడిని అంటే, సరే ఓకే అది వచ్చింది అనుకో, సేఫ్ సైడ్ ఏదో ఒకటి ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకునేవాళ్ళు, ట్రిపుల్కి పోయేటోళ్ళు. నేను ఒక్కడిని కంపల్సరీ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళేవాడిని. ఎలిజిబుల్ లేకపోయినా వెళ్ళేవాడిని, అడుక్కుని వెళ్ళేవాడిని. వన్ బ్యాక్లాగ్, ఐ యూస్ టు హ్యావ్ 1 backlog at the end of 3-2 ఒక బ్యాక్లాగ్ ఉండేది.
9 ఇంటర్వ్యూస్కి వెళ్ళి 10వ ఇంటర్వ్యూ టెక్ మహేంద్ర 2 days ఇంటర్వ్యూ. ఐ క్రాక్డ్ ఇట్. నాకు నేను రెజ్యూమ్లో కూడా ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఓవర్ జావా అని పెట్టాను, వెబ్ డెవలప్మెంట్ ఫుల్ నాలెడ్జ్ అని పెట్టాను. నా ప్రాజెక్ట్ కూడా అదే చేశాను. అప్పటి వరకు నేను చిల్లరగానే ఉండే, కానీ అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే యూ హ్యావ్ టు బీ సీరియస్, సగం సీరియస్ అని ఉండాలి కదా అని చెప్పి. సో ఐ గాట్ జాబ్. సో షార్ట్ ఫిల్మ్ తీద్దాము అనుకొని ఒక 7 pages రాసా. మా ఫ్రెండ్, దీంతో నువ్వు సినిమా తీయలేవు, షార్ట్ ఫిల్మ్ కాదు ఈ స్క్రిప్ట్తో, ఎట్లా చేయాలి నువ్వే, యూ ఓన్లీ ఫిగర్ ఇట్ అవుట్, నాకు సంబంధం లేదని కృష్ణ అని చెప్పి హీ యూస్ టు డూ విఎఫ్ఎక్స్, మా ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ చేసేవాడు మా ఫ్రెండ్. ఇప్పుడు ఈ సినిమా కాదు కదా? లేదు వాడు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయాడు మొత్తం టోటల్. సో అప్పుడు ఓకే మనకు అవ్వదు, స్క్రీన్ రైటింగ్ కూడా రాదు మనకి, లైట్ జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చేసిన తర్వాత జాబ్ చేసేసి మనం ఎంబీఏ చేద్దాం, హెచ్ఆర్ చేద్దాం, ఎంబీఏలో హెచ్ఆర్ అయిపోదాం, సెటిల్ అయిపోదాం అనుకున్నాం. మార్చ్ వచ్చింది, కోవిడ్ వచ్చింది, జాబ్ చేతిలో ఉంది, పూణే టైం ఉంది, కావాలని పూణే పెట్టాను నేను. హైదరాబాద్ ఫస్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్, లాస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్, ఫస్ట్ వాస్ ఐ థింక్ బెంగళూరు, చెన్నై అండ్ పూణే వచ్చింది నాకు లొకేషన్. జాబ్ లొకేషన్ మీకు ఒక దురదృష్టి ఉంది ఎక్కడ నుంచే. హైదరాబాద్లో అయితే చేయొద్దని ఉండే, కానీ లాక్డౌన్ ఏం చేస్తాం, లాక్డౌన్. నాకు ఇంట్లో ఉండాలని లేకుండే, లైట్ ఆఫ్టర్ బీటెక్ కూడా ఇంట్లోనే ఉన్నా, బయటకు ఎక్కడైనా వెళ్ళిపోవాలని ఉండే. సో లాక్డౌన్ ఇంట్లోనే ఉండే, రోజుకు ఒక షో చూసేవాడిని, రోజుకు ఒక సినిమా చూసేవాడిని. ఆ టైంలో ఐ వాచ్డ్ సమ్మోహనం అగైన్. ఫిలిం కంపెనీ ఇన్ సౌత్ అండ్ దెర్ ఈస్ దిస్ రివ్యూస్ కానీ ఫిలిం పేజ్ ఛానల్, వాళ్ళు సినిమా స్క్రిప్ట్లు పెట్టేవాళ్ళు. కేర్ ఆఫ్ కంచరపాలెం, బొడొచ్చేవాడు స్క్రిప్ట్, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, సమ్మోహనం, ఎలా రాస్తారు స్క్రీన్ రైటింగ్. ఎగ్జాక్ట్లీ. నాకు అప్పటికి పెళ్లి చూపులు స్క్రిప్ట్ ఉండే కానీ ఏమో ఎప్పుడు చదవలే. సమ్మోహనం స్క్రిప్ట్ ఎలా తెలుగులో ఉండే, సమ్మోహనం స్క్రిప్ట్ యాక్షన్ ఇదంతా. పెళ్లి చూపులు వాజ్ దేర్. తెలుగు రాయడం చదవడం తప్పులతో, సగం తప్పులతో రాసేస్తారంటే తెలుగుని కూడా ఇంగ్లీష్ లో రాసుకుంటున్నారు కదా. ఇంగ్లీష్ నేను రాసేది అలాగే రాస్తా, బట్ ఐ కెన్ రీడ్ తెలుగు. నేను సినిమా తెలుగు చదవగలను, సినిమా పేపర్ మంచిగా చదవగలను, మిగతా పేపర్లు చదవలేదు. తదితరులు ఇలాంటి పదాలు ఉంటాయి, తదితరులు ఇలాంటి పదాలు పర్ఫెక్ట్ చదువు. చిన్నప్పటి నుంచి నేను తెలుగు నేర్చుకుని, తెలుగు సినిమా పేపర్, ఈటీవీ సినిమా పేపర్ చదివి నేర్చుకున్న తెలుగు. సినిమాకి మీరు చాలా రుణపడి ఉన్నారు. సో ఇంకా అక్కడ నుంచి మీరు స్క్రిప్ట్ అంతా. సో సమ్మోహనం చదివి, సమ్మోహనం సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ సీన్ స్క్రిప్ట్ నా దగ్గర ఉండే కదా. సో ముందు పెట్టుకొని చదివాను. ముందు పెళ్లి చూపుడు స్క్రిప్ట్ ఉండే, అది కూడా ట్రై చేసా ఫర్ 20 minutes. సో దాంట్లో నీకు యాక్షన్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, అది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఫాలో అయింది. ఐ ఫెల్ట్ బోర్డ్ చదివేటప్పుడు, సినిమా చూసేటప్పుడు చదవడం కష్టమవుతుంది కదా. కానీ ఇక్కడ నేను సమ్మోహనం స్క్రిప్ట్ చదివినప్పుడు ఏమైందంటే, ఆ తెలుగులో ఉండే యాక్షన్ ప్రాపర్ తెలుగులో ఉండే. హీరో పేరు విజయ్, దాంట్లో హీరోయిన్ పేరు సమీర. విజయ్ అసహనానికి గురయ్యాడు, అతని ఎక్స్ప్రెషన్ మెల్లగా మారింది, అటు తిరిగాడు, రైట్ సైడ్ తిరిగాడు, కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇంత డీటెయిల్ గా రాశారా? హీ రోట్ దిస్ డీటెయిల్డ్. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. అది చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, హీ రోట్ లైఫ్. నువ్వు కళ్ళకు కనిపించినట్టు రాసినావు నువ్వు దాంట్లో. అంటే నువ్వు షూట్కి వెళ్ళి ఇది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే అయిపోయింది, డన్. నువ్వు సినిమా, తరుణ్ భాస్కర్ విల్ టెల్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, నువ్వు జీరో బడ్జెట్ సినిమా తీయగలవు అంటారు. ఆన్ పేపర్ నువ్వు సినిమా అంటే ఏంది, నువ్వు రాసిందే సినిమా, దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. ద అదర్ 2 crores కమ్స్ ఫర్ ఎగ్జిక్యూషన్. నువ్వు సినిమా తీసింది పేపర్ మీద. దట్స్ వాట్ హీల్ సే ఇన్ అన్ ఇంటర్వ్యూ. అంటే నువ్వు నీకు ఖర్చే లేదు కథ రాయడానికి, నీకేది ఎక్స్క్యూజ్ ఏంది? ఖర్చు లేకుండా నువ్వు కథ రాస్తావు, 0 budgetలో కథ రాస్తావు, నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బులు అయితే అంతే. యూ మేడ్ ఎ ఫిల్మ్ ఆన్ పేపర్, you should make a film on a paper. So that's what he'll say in an interview. I felt I got connected to it as he's my admirer. Like I'm his admirer. I follow all his interviews. Anni interviews chusna ayinavi. So I was very much inspired. Mohan gari script chusnappudu are enti 99.9% he wrote it andi. So ala raskunnaru మీరు? రాస్తే ఇలా రాయాలి, లేకపోతే అన్ని మూసుకొని కామ్గా ఉండాలి, ఇలా రాయలేము, చూద్దాం అనుకున్నా. దెన్ ఆ టైంలోనే ఐ వాచ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. అప్పుడే
ముందు ఇప్పుడు చూడలే ఆ 1 month కోవిడ్ 1 monthలో యూస్ టు వాచ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రోజుకి ఒక 3 episodes అలా చూసేవాడిని. అది ఎండ్ అయిపోయిన తర్వాత 1లో మొత్తం అన్ని సీజన్లు ఫినిష్ చేసా. ఎండ్ అయిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ ఉండే లైఫ్లో. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ వరల్డ్ ఇదే ఉండే కదా, ఎండ్ అయిపోయి ఒక వ్యాక్యూమ్ ఉండే. 4 days అదే ఆలోచిస్తున్నాం, మన దాంట్లో ఎవ్వరు తీయడెందుకు ఇట్లా, ఇది చాలా బాగుంది కదా. వాళ్ళ టేబుల్ రీడ్స్ చూడటం స్టార్ట్ చేసిన. టేబుల్ రీడ్ సెషన్స్ ఉంటాయి, లాస్ట్ ఎపిసోడ్ టేబుల్ రీడ్ ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు క్యారెక్టర్ చదువుతూ ఉంటారు, డైరెక్టర్స్ ఇద్దరు నుంచొని ఉంటారు, రైటర్స్ ఇద్దరు. అది చూసి అమ్మా ఎంత మంచిగా ఉందా ఇట్లా. ఐ ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఇలాగుంటుందా ఫిలిం మేకింగ్ అంటే, ఆ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ అని చెప్పి ఓకే ట్రై చేద్దాం, ఏముంది ఒక టైం తీసుకుందాం, ఒక డెడ్ లైన్ అంటూ ఏం పెట్టుకోవద్దు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఐ థాట్ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఎ ఫిలిం స్క్రీన్ ప్లే. సో ఐ స్టార్టెడ్. అట్లా మొదలు పెట్టారు. కానీ మెగాఫోన్ పట్టుకొని ఒక ఇంతమంది క్యారెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అనుభవం అయితే లేదుగా. అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఐఎమ్ ఏ న్యూ కమర్. మై ఏజ్ వాస్ 25 when I narrated this film. లాస్ట్ ఇయర్ చెప్పాను, నో ఐఎమ్ 26. సో 25 ఉన్నప్పుడు ఐ మేడ్ దిస్ ఫిల్మ్. వన్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, 160 pages నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రాస్తే నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నీ స్క్రిప్ట్ మీద నీకు ఒక పట్టు ఉంటుంది. ఓకే నువ్వు నరేషన్ ఇచ్చినప్పుడు మౌలి ఒక చేంజ్ చెప్తాడు, లేదు బ్రో నేను అనుకున్నది ఇది, ఇందుకే ఇది రాశాను అని చెప్తే ఓకే వ్యాలిడ్ ఆన్సర్ అయిపోయింది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆదిత్య హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్ డైరెక్టర్, కథ అంతా విన్నాడు, చదివాడు, అడుగుతాడు ఎందుకు, లేదు నాకు ఇదే వర్కౌట్ అవుతుంది అని. నీకు యూ విల్ హ్యావ్ ఎ పాయింట్ టు ఆర్గ్యూ. ఇప్పుడు ఈటీవీ చదివారు, నువ్వు ఎందుకు ఈ సీన్ తీసావు అంటే నాకు ఇందుకే ఈ సీన్ తీసా, ఎందుకు ఈ సీన్ యాడ్ చేయవంటే నేను యాడ్ చేయను ఎందుకంటే ఆల్రెడీ నాకు ల్యాగ్ అయిపోతుంది, ఏదో ఒకటి చెప్పొచ్చు. నీకు బౌండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ నీకు ఎవరికి క్వశ్చన్ చేసి నీకు ఆన్సర్ ఉంటుంది ఫస్ట్ అంటే జస్టిఫికేషన్ ఉంటుంది, నీకు ఆన్సర్ మీకు ఆన్సర్ ఉంటుంది. అంతే. నేను సేమ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఎలా రాశారో యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంగ్లీష్ లో రాశాను. చిన్న కరెక్షన్ చెప్పినా కూడా మీరు ఇచ్చే ఆన్సర్ తో అతను పడిపోతాడు. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. సో వాళ్ళు టోటల్ నిన్ను నమ్ముతారు. నేను నమ్మినప్పుడు నీకేమవుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, నేను మీరు నా స్క్రిప్ట్ చదివితే ఫస్ట్ టైం అది రాసినట్టు ఉండదు. నాకు ఇస్తారా, చూస్తాను. యా డెఫినెట్లీ. వన్స్ ఓటీటీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఐ విల్ రిలీజ్ ఇట్ ఆన్లైన్. ఫస్ట్ టైం ఇంగ్లీష్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి కానీ నేను ఆ పేపర్ పెట్టుకొని సెట్కి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ లైన్ టు లైన్ ఫాలో స్క్రిప్ట్ తీసేసుకోవచ్చు. మా కెమెరామ్యాన్ కూడా వండర్ఫుల్. ఏది లేదు, కొత్తగా తీసే పిల్లలు ఎవరైనా ఉంటారు. మీరైతే ఐ వుడ్ సే నా స్క్రిప్ట్ మీరు చాలా క్లియర్ గా ఉన్నారు. నేనే తీసేనంత రహస్యంగా పెట్టేసి ఇంకొకరు ఎవరైనా కాపీ కొడతారేమో అన్నట్లేదు. దాంట్లో క్లియర్ గా ఉన్నారు, స్క్రిప్ట్ లో క్లియర్ గా ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓపెన్ సోర్స్ అండి. అదే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చేది ఇంటర్నెట్ లో నువ్వు ఫిలిం స్కూల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అండి. మనం ఫిల్మ్ స్కూల్కే అవసరం లేదు, కనెక్షన్స్ కోసం ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలి తప్పితే. సినిమాలు ఉన్నాయి కదా, లైక్ నాకు తెలిసి సినిమాలో బ్యూటీ ఏంటంటే ఎవరైనా కథ చెప్పొచ్చు. సినిమా ఏదో అవుట్ ఆఫ్ వరల్డ్ కాదు. ఇప్పుడు అందరం సినిమా చూస్తాం, బొక్కలాగా ఉందంటారు, అద్భుతంగా ఉందా, యూ కెన్ కమెంట్, నీకు యూ హ్యావ్ కామన్ సెన్స్. ఇప్పుడు నువ్వు కోడింగ్ చూసి దాన్ని ఎవాల్యుయేట్ చేయలేం. వెబ్ డెవలప్మెంట్ వెబ్ పేజ్ చూసి ఎవాల్యుయేట్ చేయలేరు దాన్ని. సినిమాని ఎవాల్యుయేట్ చేయగలరు. నాకు ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మనం అన్ని కాలేజీల్లో చదువుకుంటున్న పిల్లల ప్రేమ కథలే చూసాం. చదువురాని ఇద్దరు పిల్లలు కోచింగ్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లోంచి మొదలవ్వాలి కదా అనే పాయింట్ ఎక్కడ ట్రిక్ అయింది మీకు? ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఓకే, అక్కడే సగం సక్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. నేను కథ రాస్తున్నప్పుడు నాకు ఇంటర్ స్పేస్లో ఎవ్వరు కథ రాయలేదు. ఈ నారాయణ చైతన్య, ఆ క్లాస్ట్రోఫోబిక్ క్లాసెస్, బాలఖైదీ ఆ స్పేస్ లో ఎవ్వరు కథ రాయలేదు. ఓకే, నేను భాష్యం స్కూల్ చదువుకున్నాను నేను. ఓకే, మా క్లాస్ లో అలాగే ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవాలి. ఐఎమ్ ఫ్రమ్ భాష్యం. సో బట్ ద ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ దేర్, I don't think మిగతా స్కూల్లో అట్లా ఉండదు. ద ఫ్రెండ్షిప్ ద ఫ్రెండ్స్ యూ మేక్ ఇన్ భాష్యం, ఇన్ నారాయణ చైతన్య, అది వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ద కైండ్ ఆఫ్ షేరింగ్ యూ హ్యావ్, ద కైండ్ ఆఫ్ బాండ్ యూ హ్యావ్. సో అది ఎప్పుడు నేను ఎవరు తీయలేదు. ఇంటర్మీడియట్ కథలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు, ఎవరు తీయలేదు ఆ స్పేస్. చాలా ఫన్ ఉంటుంది. నేను ఆ ట్యాప్ చేయలేకపోయినా, ఎందుకంటే నేను ఫస్ట్ కథ రాద్దాం అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో రాద్దాం, కానీ
మా 10 lakhsతో తీద్దాం అనుకున్నాను నేను. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 40 minutes 40,000తో తీసిన. సెకండ్ షార్ట్ సిరీస్ వెబ్ సిరీస్ అనుకున్నా. తర్వాత సినిమా చేద్దాం అనుకున్నాం. వెబ్ సిరీస్లో ఫస్ట్ 2 episodes రాశాను. అప్పుడు కూడా రాయటం స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే క్లాస్ రూమ్ని అవాయిడ్ చేయాలి. వెబ్ స్పేస్లో రాస్తున్నప్పుడు 10 లక్షలు అంటే యూ కెనాట్ హైర్ ఎ క్లాస్ రూమ్. కోచింగ్ సెంటర్ కూడా పైన చక్కగా క్లోజ్ కాకుండా హాయిగా అది కావాలని పెట్టింది. ఎందుకంటే ఒకటి మేము అనుకున్నప్పుడు 10 లక్షలు తీద్దాం అనుకుంటే ఏదైనా టెరస్ మీద తీయొచ్చు. బెంచ్లు వేయటం వరకు వీ కెన్ మేనేజ్. యూ కెన్ పుల్ ఆఫ్ బెంచెస్. నువ్వు క్లాస్ రూమ్ రెంట్లు నీకు ఎలాగవుతుంది? ఏ టెరస్ మీద చెప్పొచ్చు ఇదే కదా. కొంచెం గ్రీనరీ ఉన్న నలుదిక్కులు గ్రీనరీ ఉన్న ఉంటే బెంచ్లు పెడితే బ్యూటిఫుల్ ఉంటుంది. యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ సీన్స్. సో మీకు అలా ఆలోచించినప్పుడు క్లాస్ రూమ్లో అయితే ప్రాబ్లం అవుతుంది. నాకు రెంట్లు ఉంటాయి, డబ్బులు ఎక్కువ అయిపోతాయి, యూ కెనాట్ పుల్ ఇట్ ఆఫ్ అనిపించినప్పుడు సరే ఓకే ఫైన్. కేవలం బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఫెయిల్ అయిపోయిన పిల్లలు లేదు. ఇంకోటి ఏంటంటే నేను 2 బైపీసీ స్టూడెంట్స్ అని అనుకున్నా. లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో జరుగుతుంది, ట్యూషన్ సెంటర్లో జరిగే లవ్ స్టోరీ, సాయంత్రం జరిగే లవ్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే నువ్వు పొద్దున్న నుంచి మనం కథ చెప్పలేం. మీరు చూస్తే పొద్దున్న 8 o'clock వెళ్తాడు స్టూడెంట్ క్లాస్కి, 6 o'clock వరకు ఉంటాడు. ఏం చెప్తావు రోజు కథ? దాంట్లో నీకు ఎప్పుడు నీకు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది? వదిలేసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు నువ్వు చేసే పనులే కథ. సో ట్రిగ్ అయిన పాయింట్ అయితే వేరు. బట్ మీరు తర్వాత ట్రీట్మెంట్ లో భాగంగా ఫెయిల్యూర్ అయిపోయిన అంతే. నాకు నా ఫ్రెండ్ ఆశీష్ అని ఉంటాడు ఒకడు. సో వాడికి చెప్పాను ఏమన్నా బౌన్స్ చేస్తాం ఐడియాస్. ఇదే బైపీసీ లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటున్నా స్టూడెంట్స్ని. నువ్వేమంటావు? నాకైతే బైపీసీ నాకు తెలియదు, నేను ఎప్పుడు పోలే, నాకు ఫ్రెండ్స్ కూడా లేరు బైపీసీలో. నేనైతే ఎంపీసీ లాంగ్ టర్మ్ అనేది ఇంపాసిబుల్, ఎవడు చేయడు. ఎందుకు చేయడు అన్నాడు వాడు. ఈసం కొవ్వుడు. ఎందుకు చేయట్రా మా ఫ్రెండ్స్ చేశారు కదా అన్నాడు. అది ఏంది చెప్పు అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎంపీసీ లాంగ్ టర్మ్ అని జాయిన్ చేద్దాం అనుకున్నాడు. వీడికి సీట్ కొని వీడు హైదరాబాద్కి వచ్చాడు. వీడు మల్లారెడ్డి మా కాలేజ్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ చేశారంట ఎంపీసీ. చేసేటోళ్ళు ఉంటారు రా అన్నాడు. అవునా పక్కానా అన్న. ఉంటారా ఊళ్ళల్లో అయితే చేస్తారా, లాంగ్ టర్మ్ చేస్తారా అన్నాడు. సరే దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి మనకి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఊరికనే చేయించరు. సో యూ నీడ్ ఎ ఫాదర్స్ క్యారెక్టర్ హూ ఇస్ వెరీ మచ్ స్ట్రాంగ్. అందుకని నల్లి చెట్టు వాట్సాప్ గ్రూప్ పెట్టా. నల్లి చెట్టులో ఎవరు ఫ్యామిలీకి కొంతమంది ప్రైడ్ ఉంటుంది. నాకు చాలామంది తెలుసు, వాళ్ళకి సీట్ రాకపోయినా సీట్ వచ్చిందని చెప్పేటోళ్ళు చుట్టాల్లో. జాబ్ రాకపోయినా జాబ్ వచ్చిందని చెప్తారు. వాళ్ళ ప్యాకేజ్లు 3 లక్షల ప్యాకేజ్ ఉన్నా సరే 9 లక్షల ప్యాకేజ్లు చెప్తారు. సో యు నో దీస్ పీపుల్, నీకు ఎక్కడో నీకు తెలుసు. సో ఒక క్యారెక్టర్ పెట్టుకుందాం ఆయనకి. దట్స్ మై ఫాదర్. మొత్తానికి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఆ సినిమా కొత్తగా తీయాలనుకుంటున్న వాళ్ళు ఇంకెక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిన పనుల అంత క్లియర్ గా చెప్పేస్తున్నారు. అంటే వెన్ ఎవర్ యూ రైట్ ఎనీథింగ్ దానికి ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉండాలి కదా. యూ మేక్ స్ట్రాంగ్ రీజనింగ్ అంతే. థాట్ ఇక్కడ మామూలుగా లవ్ స్టోరీ థాటే మీది. తర్వాత ఇంటర్లో రాద్దాం లవ్ స్టోరీ అని చెప్పి. సో నీకు బడ్జెట్ కన్స్టెన్సీ అన్ని వచ్చినప్పుడు రాసిన, కానీ అదే ఫ్రెష్ ఫీలింగ్ అయింది, అదే యూఎస్పీ అయింది. లాంగ్ టర్మ్ ఇస్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. పైగా బ్యూటీ ఎక్కడంటే నేను అబ్జర్వ్ చేసింది, పెద్ద విలన్ వచ్చి ఊరికే ఇంటర్వెల్ బ్యాంక్ కోసం డామ్ డూస్కని ఎగిరిపోయి ఏదో కథంతా మలుపు తిరిగిపోయి సడన్ గా ఒక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చి పడిపోవడం అట్లా ఏం లేదు. ముగింపులో ఏదో పెద్ద విలన్ వచ్చి ఫైట్ చేసేదేం లేదు. మన నిజ జీవితంలో ఎదురయ్యే చిన్న సంఘర్షణలే ఆ సినిమాని మలుపు తిప్పుకుంటూ ఒక అమ్మాయిని, తనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న అమ్మాయిని ఆంటీ అని ఒక మాట అనడంతో సినిమా సీరియస్నెస్ అయిపోయింది అక్కడ. తర్వాత ఏ అమ్మాయి మళ్ళీ వాడిని ఎంకరేజ్ చేయదు కదా. సో ఇట్లాంటి ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు అమ్మాయిని ఎక్కువ పెట్టాలనేది? అంటే కథలో భాగమేనా? అంతే కదా. ద మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ గై ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ అన్ ఓల్డర్ ఉమెన్. నేను బైపీసీ తీసుకుంటానికి మెయిన్ రీజన్ కూడా దట్స్ అ ట్విస్ట్ పాయింట్. బైపీసీలో చాలా మంది లాంగ్ టర్మ్ చేస్తారు. వాట్ ఇఫ్ వీడు బైపీసీ అనుకున్నా కానీ ఎంపీసీకి వచ్చింది కదా. వీడేమో 10th 2 సార్లు ఫెయిల్ అయ్యి వాడికైనా జూనియర్ క్లాస్మేట్ అవ్వడం. ఇవన్నీ లైఫ్ లో మనకు కనిపించాయి. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. మా ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఉంటాడు వంశీ అని చెప్పి, వాడు అంకుల్ మధుసూదన్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. 10th class లో బెస్ట్ ఫ్రెండ్ మధుసూదన్ ఉండేవాడు నిజంగా. వాడిని అంకుల్ అనే పిలిచేవాడు. వాడు ఒక్కడే కొంచెం మీసం కొంచెం అప్పుడే వచ్చి, మేము అందరు మీసాలు వచ్చేవి కదా, మీసం వచ్చి కొంచెం బాడీ బిల్డింగ్ అలా ఉండేవాడు. వాడు అంకుల్ అనే పిలిచేవాళ్ళము అందరం, మధుబాల అనేవాళ్ళము. సో యూ హ్యావ్ పీపుల్ లైక్ దట్. కొంత మొద్దులు ఉంటారు, హెయిర్ పోయి మళ్ళీ అవుతారు.
సో అంకుల్ అనేది అందరం మాట్లాడేది అదే. మా క్లాస్లో ఒక ఆమెకి తెల్లింటికి వచ్చింది, జాహ్నవి అని చెప్పి ఒక ఆమెకి. ఆంటీ రానివ్వండి, నేను మాట్లాడను ఈరోజు నుంచి ఆమెతో, ఆంటీ రానివ్వండి. సో దట్స్ అంత బాగుంది. ఒక్క పాయింట్ దగ్గర నాకు ఎందుకు కొద్దిగా అనిపించింది, బట్ మేబీ మీరు అగ్రీ అవ్వచ్చు లేకపోవచ్చు. ఈ పిల్లవాడు సరే డిగ్రీకి వెళ్ళే స్టేజ్లో ఉన్నాడు, అది ఓకే. బట్ ఆ తమ్ముడి క్యారెక్టరు కూడా వెళ్ళి ఆ చిన్న పాపని గెల్లడం, బట్ ఇది ఫ్యామిలీతో వెళ్ళిన పిల్లలకి, అంటే చిన్నపిల్లల మధ్య అది కొద్దిగా ఇబ్బంది అనిపించలేదా? అంటే ఇంత సెన్సిబుల్ గా ఉన్నారు. నేను ఒక డైలాగ్ మీరు ఆ డైలాగ్ నాది కాదన్నా అని అంటున్నారు. సో అంత సెన్సిబుల్ గా ఉన్నారు మీరు. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఇంత పెద్ద కామెడీ ఫిలిం లో ఎక్కడే కానీ వల్గారిటీ లేదు, కనీసం ఒక లిప్ టు లిప్ కిస్ కూడా మీరు పెట్టలేదు. మొత్తం అంత అమ్మాయి కోసం పడి చచ్చిపోతూ ఉన్నా కూడా ఎక్కడే కానీ ఆ సినిమాలో అంత క్లీన్ గా తీసుకొచ్చారు కాబట్టి అది సక్సెస్. బట్ ఇదొక్క బిట్ మీకు అనిపించలేదు ఎంత క్లీన్ గా తీసినప్పుడు? చిన్నపిల్లాడు ఆ అమ్మాయిని, అంటే ఇంకా సినిమాలు చూసిన వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఆ దృష్టితో స్నేహం చేయడం, వాళ్ళ మధ్య అలాంటి దృష్టి ఏమి ఉండదుగా. అదొకటి కొద్దిగా మీకు అనిపించలా? బహుశా మిమ్మల్ని ఎవరు అడిగిండొచ్చు, అడిగారు కదా. సినిమాకి యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. బేసికల్ క్లీన్ యూ, వి ఎక్స్పెక్టెడ్ క్లీన్ యూ. ద రీజన్ దే గేవ్ మీ, సార్ ఎందుకు సార్ మీరు అడిగినవన్నీ తీసేస్తాము, కట్లన్నీ చేస్తాము, ఓకే ముడ్డి అనే దాన్ని కట్ చేయమన్నారు. అయితే ఓకే ఫైన్, ఐ కట్ ఇట్ ఆఫ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పాను. దే సెడ్ బట్ స్టిల్ వీ కెనాట్ గివ్ యూ సర్టిఫికేట్ బికాస్ that guy is talking to her. That small kid is talking to that small kid. 10 years 9 years సరదాగానే ఉన్నారు. సో దా రీజన్ కి నేను మీకు యూ క్లీన్ యూ ఇవ్వలేను అన్నారు. ఐ వాస్ హార్ట్ బ్రోకెన్. ఎవరు అడగలేదు, నేనే అలా అడుగుతున్నాను కదా. లేదు, ఐ వాస్ హార్ట్ బ్రోకెన్ దట్ డే. సో 13+ ఇస్తున్నాం మార్తా, నువ్వు ఎంత క్లీన్ చేసినా 13+ ఏ సినిమా, 13+ ఫిల్మ్ అన్నారు. సో నాకేంటంటే అండి, నాకేం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఐఎమ్ నోబడీ. దానికి అంత పేరు పెట్టాల్సిన కామన్ సెన్స్ లేదు. ఐఎమ్ గెటింగ్ టు ద పాయింట్. నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను నా సినిమా వల్ల ఒక వర్గం ఏమంటారు ఇబ్బంది పడద్దు అనే రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఓకే, నేను ఎవరిని ప్రీచ్ చేయను. నేను రాసే కథలు జనాలను చూసే రాసిన కథలు. జనాల్లో జరగంది అంటూ నేనేం రాయట్లేదు ఇక్కడ. నేను రేపు పొద్దున్న కిస్ సీన్ రాసినా సరే ఆ ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టి కాలేజ్ ఎగ్గొట్టి ముద్దు పెట్టుకున్నారు అనుకుందాం, వాష్రూమ్లోనో లేకపోతే ఎక్కడో. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐవ్ సీన్ ఇన్ మై స్కూల్, ఐవ్ సీన్ ఇన్ మై కాలేజ్. ఓకే, దొరికిపోయారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దేర్ ఇన్ సొసైటీ, ఇట్స్ దేర్, పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ రేపు పొద్దున్న 10th క్లాస్ పిల్లలు ఉన్న ఫాదర్ లేదా మెయిన్గా అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూసారు అనుకోండి, ఇది వాళ్ళ కూతురు అలాంటి పని చేయకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళకి వాళ్ళ కూతురు మీద డౌట్ ఉంటుంది. కామన్ సెన్స్ అని ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద అర్థంలో చిన్న రెస్పాన్సిబిలిటీస్ కదా. సో వాళ్ళ ఫాదర్ ఆమె నా దృష్టిలో చూస్తే ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. ఒక అమ్మాయిని ఈజీగా చూడొచ్చు, యూ కెన్ జడ్జ్ ఎ పర్సన్ ఈజీలీ. సినిమా చూసి నా కూతురు కూడా ఇలాగ వెళ్ళిపోతుందేమో, నా కూతురు కూడా ఇలా చేస్తుందేమో. సో అది ఎక్కడ ఉండొద్దు. ఇన్ఫాక్చుయేషన్ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. మనకి నాకు తెలియదు, మనం మెచ్యూర్ అయినప్పటి నుంచి మనకి ఆపోజిట్ జెండర్ మీద ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అంతే. ద సేమ్ థింగ్ ఐ హావ్ షోన్ ఇన్ దిస్ 2 kids. నేను లైన్ అమ్మాయి వాళ్ళు ఎవరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోరు. ఇఫ్ యూ సీ వాడు బాయ్ చెప్తాడు, చివరికి వాళ్ళే అప్పటికప్పుడు కూడా పెళ్లి చేసుకోరు. ట్రూ, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యి బ్యాంక్ వెళ్ళి మొత్తం వేసుకొని ప్రూవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటారు. నిజానికి ఆ లైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఈజ్ మెచ్యూర్డ్, యాక్చువల్లీ చాలా బబ్లీగా మొదలైపోయినా కూడా చివరికి వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్. ఐ మేడ్ షూర్ అండి. ఇంకోటి, మీ ఆడియన్స్ కి ఎప్పుడు మమ్మీ ఒకసారి కొత్త బంగారు లోకం సినిమా చూసింది, నేను మమ్మీతో కూడా చూస్తున్నా. ఇట్స్ వెరీ బిగ్ మ్యూజికల్ హిట్, కామెడీ చాలా బాగుంటుంది కూడా, మెచ్యూర్డ్ గానే వాళ్ళు. అవును, మమ్మీ ఒకటి అన్నది, వాళ్ళిద్దరు బంక్ కొట్టి వెళ్తారు, హీరో కిసెస్ ఆన్ చీక్ సంథింగ్, ఫోటో పేపర్లో వస్తుంది. వెల్ షీ సీయింగ్ ఆల్ ఆఫ్ దట్, పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా వెళ్తున్నారు అని ఒక క్వశ్చన్ తీసేసే, నువ్వు చూడకన్నది. ఐ వాజ్ వెరీ యంగ్, 6th క్లాస్ ఏందో, నేను కొత్త బంగారులోకి వచ్చిన టైంలో 6th క్లాస్, 6th 5th ఆ టైంలో. అప్పుడు ఒకప్పుడు అర్థం. ఇప్పుడు నువ్వు టీనేజ్ లవ్ స్టోరీ తీసినప్పుడు యూ కెనాట్
do it, show these things, because they're not comfortable for family. సేదర్కంలో తీసిన హ్యాపీ డేస్ సినిమాలో కూడా దానిలో ఏముండదు, సీన్ దగ్గర they're adults అండి, they're 18 plus. ఆమె uncomfortable కూడా అవుతుంది అనుకుంటా. ఫాదర్ కి హామీ ఇస్తుంది, ఇట్లాంటి జరగవు, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. Exactly. బాగా కనెక్ట్ అవుతుంది. పిల్లలు అష్యూరెన్స్ ఇస్తారు, పేరెంట్స్ మీద ఎందుకు అంత భయపడతారు, ఎందుకు అంత కేరింగ్ గా ఉంటారు అని ఆలోచిస్తే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చేది ఆ అమ్మాయి. సో అట్లాగే దీంట్లో ఓకే క్లీన్ అని దాని గురించి ఏం లేదు, జస్ట్ ఆ ఒక్క పాయింట్ దగ్గర. పైగా మధ్యలో కథలో భాగంగా పిల్లాన్ని వాడుకోవడంతో పాటుగా చివరిలో మళ్ళీ ఎండింగ్ సీన్ దగ్గర ఉంటుంది, అది మళ్ళీ అక్కడ చూపించారు మీరు. అది నాకు కొద్దిగా అనిపించింది, ఇది ఒక్కటి ఏదో చేయకుంటే ఉంటుంది. క్లైమాక్స్ లోనా చిన్నపిల్లాడు. ఐ థింక్ దట్స్ ఫన్ అండి. అంటే ఐ వుడ్ సే దేర్ ఆర్ పీపుల్, చిన్నపిల్లలు డెఫినెట్ గా దే ఆర్ వెరీ స్మార్ట్. నేను చిన్నపిల్లగా ఇంకేమైనా అభ్యంతరాలు వచ్చాయా సాయి గారు? అంటే ఐ మీన్ ఇంకేమైనా అభ్యంతరాలు సినిమా అంతటి మీద ఇంకెవరి దగ్గర నుంచి? ఇది ఒకటి, వాళ్ళు ఏం అభ్యంతరం ఏం చెప్పలేదు, బట్ ఇట్స్ 13+ అన్నారు. బట్ ఐ థింక్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఎరా, ఐ థింక్ పీపుల్, ఆ చిన్నపిల్లలు దే నాట్ సో ఇన్నోసెంట్, దే ఆర్ ఇన్నోసెంట్లీ స్మార్ట్. వాళ్ళకు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్లో రిలేషన్షిప్స్ ఉండేవి. ఓకే, ఇప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లోనే ఉంటున్నాయి. ఓకే, నాకు 6th క్లాస్ ఉన్నప్పుడు, నాకు 7th ఉన్నప్పుడు బ్లూ ఫిల్మ్స్ గురించి తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఈ పిల్లలకి ఎప్పుడు తెలుసో నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ అబౌట్ ఇట్, బట్ యా, పీపుల్ ఆర్ అవేర్. ఇప్పుడు మీకు ఫోన్ ఓపెన్ చేస్తేనే మనకి చాలా కనిపిస్తున్నాయి. సో సినిమా ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అండి. నేను సొసైటీలో లేనిది ఏది క్రియేట్ చేయలేదు. పోనీ మీరు కనీసం సొసైటీ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అని అంటున్నారు. కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు మీరు వింటే ఉంటే సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏమని అంటారంటే, మా సొసైటీతో మాకు పని లేదు, మేము తీసిందే మీరు చూడాల్సి వస్తుంది. ఐ డోంట్ థింక్ అలా ఎవరు చెప్పుంటారు. దేర్ మీనింగ్ మైట్ బి సొసైటీలో ఉన్నది మేము కొత్తగా ఏం తీయట్లేదు. అండ్ ఆల్సో దానికంటూ ఒక సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ కోసమే. ఇఫ్ ఇట్ ఈస్ ఏ సర్టిఫికేట్ 18+ వాళ్ళకి చూడటానికి మటుకే పరిమితం. మిగతా కింద నువ్వు నేను తీసింది వీళ్ళకి. ఈ పాయింట్ ఇక్కడ వదిలేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆదిత్య గారు మొదట ఆయన 90s మూవీకి ఆయన డైరెక్టర్ యాక్చువల్లీ. బట్ మీరు కథ వినిపించినప్పుడు ఆ కథని నేను డైరెక్షన్ చేస్తాను అనకుండా పూర్తిగా ఆయన ప్రొడ్యూసర్గా మారిపోయి మీ కథని మీరే తీయండి అని మీకు అంత స్వేచ్ఛ ఇవ్వడానికి కారణం ఏంటి? హీస్ ఎ జెంటిల్మెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థరో జెంటిల్మెన్ ఆదిత్య. ఇది ఆయన ఫస్ట్ రోజు నుంచి ఆయన సింపుల్ గా ఒకటే అన్నాడు నాతో. పోస్టర్ రిలీజ్, ఫస్ట్ లుక్ రిలీజ్ 2 days ముందు అర్ధరాత్రి కాల్ చేసి, మారుతాను నీ పేరు నా పేరు పక్క పక్కన వస్తుంది, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నేయకు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, గుర్తుపెట్టుకో, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఇవన్నీ రాసి నీ పేరే. ఐఎమ్ జస్ట్ ఎ ప్రొడ్యూసర్, నాకు ఒక్క పేరు రావద్దు, రైటర్ కింద నేను అసలు ఇన్వాల్వ్ కాలేదు, నాకు నీ పేరు వద్దు. నేను అందరికి ఇదే చెప్తా రేపు ఇంటర్వ్యూలో, నువ్వు అదే మెయింటైన్ చేయి. అంటే ఈ రోజుల్లో ఐ థింక్ దేర్ ఇస్ నోబడీ లైక్ హిమ్. నువ్వు ఆయన జస్ట్ రైటర్ వదిలేస్తే నుంచి వచ్చి ఊరికి చిన్న సలహా ఇచ్చిపోయినా నా పేరు ఎందుకు పెట్టలేదని దబాయించే రోజులు ఇవి. ఆయన నాకు సినిమా ఓకే, అప్పటికి ఇంకా ఓకే అవ్వలేదు, బట్ ఈ సెట్ ఓకే అయిపోతుంది సినిమా, టెన్షన్ తీసుకోకు, నువ్వు డైరెక్టర్ అయిపోతున్నావు, నెక్స్ట్ ఇయర్ యు ఆర్ డైరెక్టర్, అయిపోయింది. నీకు ఒక్క హెల్ప్ చేయని మాడతాను, నాకు ఇంకో సినిమా ఉంది, నేను రాసుకున్నా, ఆ సినిమా తీసుకోవాలి, నేను ప్రొడ్యూసర్ని, నువ్వు వచ్చి నా వల్ల అవ్వట్లేదు బ్రో, నీ హెల్ప్ కావాలి అని అడిగిన రోజే నీకు హెల్ప్ చేస్తా. అప్పటి వరకు నువ్వే నేను ఎలా కష్టపడ్డాను నువ్వే అలా కష్టపడు. కానీ డబ్బులు పెట్టడానికి ఎట్లా నమ్మడానికి మీకు ముందు పరిచయం ఉందా ఆయనతో? ఎట్లా? లేదండి, అంటే సో బేసికలీ ద మెయిన్ ఫినాన్స్ అంతా వచ్చేది ఈటీవీ నుంచి. సో దిస్ మోడల్, నాకు ఇది మోడల్ పేరు ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. ఓకే, ఈటీవీకి ఒక బల్క్ అమౌంట్ ఉంటుంది ఫర్ సే, సినిమా బడ్జెట్ 2.5 crores 6 crores అనుకుందాం. అది ఆ అమౌంట్ ఆదిత్యకి ఇస్తారు. ఆదిత్యకు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది, ఇంత % రెమ్యునరేషన్ ఉంటుంది. సో హీ షుడ్ ఎగ్జిక్యూట్ ద హోల్ ఫిలిం ఇన్ దిస్ బడ్జెట్. మనకి బయట ప్రొడ్యూసర్స్ అంటే డబ్బులు పెట్టేవాళ్ళు అనుకుంటారు, లేదు, ద వన్ హూ లుక్స్ ఆఫ్టర్ ద ప్రొడక్షన్, ద వన్ హూ ప్రొడ్యూసెస్ ద ఫిలిం, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత పెట్టాలి, మనకున్న దాంట్లో ఎంత బాగా తీయాలి, ఎఫిషియెంట్గా తీసేవాడు ప్రొడ్యూసర్.
తర్వాత బర్త్డే అనిపించలేదా? ఆదిత్య గారు చెప్పారు కదా, మీకు ఎక్కడైనా బర్త్డే అనిపిస్తే నా దగ్గరికి రమ్మని చెప్పారు కదా, మీకు ఏ షాట్ కి ఎక్కువ ఇబ్బంది పడ్డారు? పోనీ షూటింగ్ అప్పుడు ఎప్పుడు లేకుండే, నెవర్ ఐ థింక్ హీ కేమ్ టు సెట్ ఫర్ 4 days వచ్చి ఉంటాడు అంతే. మొత్తం 32 రోజుల్లో రోజు మొత్తం కూడా ఉండడు మనోడు. కాసేపు నేను ఫస్ట్ రోజు యాక్షన్ చెప్పేవాడు పక్కన ఉన్నాడు, లంచ్ బ్రేక్ అప్పుడు పక్కన ఉన్నాడు, మళ్ళీ ప్యాకప్ అప్పుడు పక్కన ఉన్నాడు, అంతే. ఇంకా ఉండడు. తను కూడా తన పని తనకు ఉంటుంది, బట్ హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. ఫస్ట్ ఇంకే కాల్ ఎత్తుతాడు, ఏమన్నా అడుగుమంటాడు, యు బీ ఓపెన్ విత్ మీ, ప్రతిదీ హెల్ప్ చేస్తాడు. హీఈస్ అ వెరీ స్వీట్ గై. అంటే నాకు ఛాన్స్ ఉంటే ప్రతి సినిమా ఆయనతోనే చేస్తాను నేను. వెరీ గుడ్. అది ద కైండ్ ఆఫ్ బాండ్ వీ హ్యాడ్. అంటే తను లేకపోయి ఉంటే నేను అనుకున్న సినిమా అయితే తీసేవాడిని కాదు. హీరోయిన్ కి సంబంధించి ఎట్లా మీరు ఆడిషన్ చేశారా, లేకపోతే అమ్మాయిని? ఆడిషన్ చేసాం. నాకు ఫస్ట్ ఆమె సినిమా మంచి యాక్టర్, ఆమె సినిమా కూడా చూసాను అంబాజీపేట, మంచి యాక్టర్ అనిపించింది, చాలా తెలుగు అమ్మాయి. కానీ నాకు ఎక్కడో క్యారెక్టర్ సెట్ అవుదేమో అనిపించింది ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ చూసినప్పుడు. బట్ వెన్ షీ కేమ్ ఇన్ ద సేమ్ అవుట్ ఫిట్, చిన్న హాఫ్ కుర్తీ, జీన్స్, కమ్మలు, హెయిర్ స్టైల్, ఐ ఫెల్ట్ ఓకే పర్ఫెక్ట్ అనిపించింది. ఆడిషన్ చేసాం, బాగా చేసింది యాక్టింగ్. సో యా, అంతకుముందు మౌలి కన్నా కొంచెం పెద్దగా కనిపిస్తుంది, అది ఒకటి చూసుకునేవాళ్ళం, కనిపించినట్టు పెద్దగా ఉండాలి అని. ఎందుకంటే మౌలి ఫస్ట్ హాఫ్ అంతా ఇఫ్ చూసి మౌలి టీషర్ట్లు వేసుకోడు. ఆమె హీరోయిన్తో ఉన్నప్పుడు ప్రతిదీ చెక్స్ చొక్కానే వేసుకుంటాడు, లేదా ప్లెయిన్ చొక్కా వేసుకుంటాడు. అది డెలిబరేట్ ఎఫర్ట్. ఇంటర్వెల్ దగ్గర టీషర్ట్ వేయించాను మౌలికి, అది నా టీషర్ట్, అది కూడా ఇట్స్ మై టీషర్ట్. ఎందుకంటే చిన్న కనిపించాలి మౌలి, చిన్నగా కనిపించాలి. సో ఇంటర్వెల్ దగ్గర టీషర్ట్ వేసుకుంటాడు, టీషర్ట్ వేసుకుని కొంచెం యంగ్ కనిపిస్తారు జనాలు, షర్ట్ వేసుకుని పెద్దోళ్ళలా కనిపిస్తారు. సో మ్యాక్సిమం హీరోయిన్ ఉన్న ప్రతి షాట్ మనోడు షర్ట్లోనే ఉంటాడు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నుంచి టీషర్ట్లు వేసాం కావాలని, ఎందుకంటే ఆ ఏజ్ గ్యాప్ కనిపించాక. ఫస్ట్ టీజర్ నుంచే అక్కదమ్ముల్లా ఉన్నారు అని కమెంట్లు మాకు, పాట రిలీజ్ నుంచి టీజర్ నుంచి మేము వెయిట్ చేసినాం. శివానికి కోపం వచ్చేసేది, ఏం తమ్ముడు అంటాడు, ఏంటి నన్ను మాట్లాడతాను, ఏం లీక్ అయిపోతుందా ట్విస్ట్ అని. ఫస్ట్ ప్రెస్ మీట్లో అడిగారు మమ్మల్ని క్వశ్చన్, హీరోయిన్ పెద్దగా కనిపిస్తుంది హీరో కన్నా ఏంటి అని. భయం వేసింది నాకు. లేదండి, ఆ ఏజ్లో జనరల్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు హీరోయిన్ జనరల్గా మనం చూసుకుంటే అమ్మాయిలు కొంచెం పెద్దగానే కనిపిస్తారు. మనం ఇంటర్లో చూడండి, ఒక టైంలో అమ్మాయిలు కొంచెం పెద్దగానే ఉంటారు. అవును, వాళ్ళు వెంటనే వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అబ్బాయికి లేట్గా కనపడతాయి ఎవరిని. బట్ అది ఓకే. బట్ తర్వాత ఈ డైలాగ్స్ రాసుకుంటున్నప్పుడు మీరు ఏం స్టడీ చేశారు? ఒక చిన్న వర్డ్ కూడా, అంటే వాయిస్ ఓవర్ దగ్గర నుంచి కూడా ఈ కథను చెప్పుకోవాలనుకుంటే మీరు జోస్యం రాకముందు జోస్యం వచ్చాక ఇంత ఫన్నీగా ఎక్కడ ఫన్ లేకుండా ఒక వాక్యం రాయలేదు మీరు కదా, ఎక్కడే కానీ. అంటే మీరు మూడ్లోనే ఈ కథ మొత్తం కామెడీ అంటే పాటలు కూడా బోన్ చేసావా అనేది అయితే పేలిపోయింది అసలు, ఎక్కడే కానీ లేదు. అది నిజానికి పెయిన్ కూడా కనపడుతుంది అట్ ద సేమ్ టైమ్. ఇప్పుడు వాళ్ళు సాధించారు మీరు. ఫస్ట్ బోన్ చేసావా సాంగ్ దగ్గరికి వస్తే వాళ్ళిద్దరు ప్రతి సాడ్ సాంగ్ హీరో హీరోయిన్ కలవరు, మాట్లాడుకోరు, ఆ సాడ్ సాంగ్ ఉంది స్క్రిప్ట్లోనే. ఇట్స్ దేర్. ఏంటంటే వాడు 3 పాటలు లేదు 6 పాటలు. సో మనకి వాడు పానీపూరి కూడా తింటలేదు కార్తీ అని, ఎప్పుడు పానీపూరి షాప్ పోయినా 2 ప్లేట్ల పానీపూరి, 1 ప్లేట్ చాట్ తిన్నందే కల్లరు వాడు అని చెప్తాడు. ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు, ఒకటే ఏడుస్తున్నాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు ఏడవలే కార్తీ అని. వాడు నువ్వు కొట్టినప్పటి నుంచి వాడు ఏడుస్తుండు, వాడు బాధపడుతుండు. కట్ చేస్తే ఈ సాడ్ సాంగ్లు చూసి వాడు పానీపూరి తినలేడు, వాని పానీపూరి కూడా ఫ్రెండ్కి వేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. సో దట్ వాజ్ దేర్. కానీ ఎక్కడో నేను అనుకున్నది కూడా రాసేటప్పుడు కూడా హీరో చంద్రుని చూసి బాధపడుతూ ఉంటాడు, హీరోయిన్ ఫ్లాట్ కట్టేది. ఆవిడ కూడా చంద్రుని చూసి బాధపడుతుంటది. స్క్రిప్ట్ లో లేదు, ఆమె పక్క రూమ్ కట్టేస్తుంది. వాళ్ళ డాడీ కూడా చంద్రుని చూసి బాధపడుతుంటాడు. సో దిస్ వాజ్ దేర్. వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళినా వీడికి అనిపించటము ఇది ఉంది. వెన్ వీవర్ జామింగ్, నేను సింజిత్ జామింగ్, దానికి మాకు రిఫరెన్స్ కూడా ఏముండే అంటే గివెన్ హిమ్ దిస్ సాంగ్. రోమాంచం అని ఒక మలయాళం సినిమా ఉంటుంది, రోమాంచం అని ఇట్స్ క్రైమ్ హారర్ కామెడీ. దాంట్లో ఆత్మావెప్పో అని చెప్పి దేర్ ఇస్ దిస్ సాంగ్. If you see that song, the vibe of the song is same.
సో దట్ వాస్ ద డిఫరెన్స్ ఐ హావ్ గివెన్ సింజిత్. సో మనోడు ఆ ట్యూన్ కొట్టినప్పుడు మౌలి ఫస్ట్ 2 లైన్స్ రాసాడు. ప్రేమంటే ఇంతేనా అనుకున్నాం, లైఫ్ అంతా సంకనాకేనా అని మౌలి. కత్యాయిని బోన్ చేసావా నేను, ఇదేమి పాటరా నేను, తర్వాత నేను సింజిత్ ఫోన్ చేయవా ఫోన్ లేదురా విత్ ఎండ్ అవుట్రో ఎండ్. మిగతాదంతా స్వరూప్ రాశాడు, స్వరూప్ గోలి రాశాడు. మిగతా చేపలో ముళ్ళుల, లవ్వులో మామల, ఈ మామలు చీడ పురుగుల, ఇవన్నీ స్వరూప్ రాశాడు. సో విత్ కొలాబరేషన్ అనుకున్నప్పుడు కత్యాయిని బోన్ చేయవా, కత్యాయిని అని వచ్చింది. తర్వాత సరే బోన్ చేయవా పేరు పెట్టుకున్న అమ్మాయి ఎవరు చూసినా ఒక అమ్మాయి నాకు సైనిక్పురి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, ఐఎమ్ కాత్యాయని ఫ్రమ్ సైనిక్పురి, డు వి నో ఈచ్ అదర్, డిడ్ వి ఎవర్ మెట్ అని పెట్టింది. ఇద్దరు పెట్టారు. ఒక ఆమె షీస్ ఫ్రమ్ సైనిక్పురి అని అంట. ముందు ఆమె కాత్యాయని అని చెప్పాలంటే భయపడుతుంది, తన పేరు చెప్పాలన్నా కూడా. మంచిదే కదండి, వెరీ పాజిటివ్ పేరు. సో పాటలకు సంబంధించి మీకేనా మ్యూజిక్కి సంబంధించి ఏదైనా అనుభవం కానీ ఐడియా కానీ, అంటే మీకు కావాల్సినట్టు రాయించుకోవడం, అంటే దీంట్లో డ్యూయట్లు కానీ ఇట్లాంటివి ఏమి ఉండకూడదు, కథలో భాగంగానే ఇట్లా పాటలు ఉండాలి అని మీకు? రాజాగాడికి సాంగ్కి మాకు ఇన్స్పిరేషన్, నాకు రాజాగాడి మనకి బాహుబలి మెటఫర్ ఉంది, ఈ సినిమా హిట్ కాదు, వీళ్ళ లవ్ స్టోరీ కూడా హిట్ కాదు అంటారు. సైమల్టేనియస్లీ కాలక్రమేణా బాహుబలి పెద్ద హిట్, వీళ్ళ లవ్ స్టోరీ హిట్ అనేది మన మెటఫర్. సో అలాగే రాజాగారికి సాంగ్కి మనం అదే పెట్టుకుందాం మెటఫర్. ఇప్పటివరకు జరిగిన పనులన్నీ ఇంపాసిబుల్ మనం ఒకప్పుడు అనుకున్నాం, అవన్నీ రాసి అలాగే నీ లవ్ స్టోరీ కూడా హిట్, నీకు అమ్మాయి దొరుకుతుందా అని రాద్దాం, ఈవెన్చువల్లీ షీ విల్ బీ హిజ్ ఓన్లీ నో అన్న దాంట్లో. అంటే పాటలకు సంబంధించి జరిగిన కసరత్తు ఏంటని, అంటే ఇట్లాగే ఉండాలని మీకు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అంతే. నేను కొంచెం రిఫరెన్స్ మ్యూజిక్లు కూడా పెడతా, నాకు ఇలా కావాలి పాట, ఇట్లా ఉండాలి పాట, ఇది వైబ్ ఆఫ్ ద ఫామ్. కొత్త ఆయన సెకండ్ ఫిల్మ్ సింజిత్ అని చెప్పి సెకండ్ ఫిల్మ్, సింజిత్ ఎర్రమిల్లి, వెరీ టాలెంటెడ్. అందులో ఉన్న లిరిక్స్ కూడా బాగా కుదిరాయి. యా కిట్టు 3 పాటలు కిట్టు విశ్వప్రగడ గారు రాశారు, 2 పాటలు స్వరూప్ గోలి గారు రాశారు. తర్వాత ఒక చిన్న ఫన్ కోసం అడుగుతాను, ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరికి చదువు రాలేదు కాబట్టి ఆ కథ ఇలా నడిచింది, ఒకవేళ చదువు వచ్చి వాళ్ళు మాస్టర్ అయిపోయింటే ఆ కథ అలా నడిచేది కాదు, అలా థాట్ ఏమైనా చేసిందా, ముందేమన్నా అలాంటి థాట్ ఏమైనా చేస్తున్నారా మీరు? ఆల్వేస్ చదువు వచ్చిన వాళ్ళ కథ బోరింగ్ కదా, బోరింగ్. చదువుకునే వాళ్ళు లవ్లో ఎందుకు పడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చదువు ఉంది, పడ్డవాళ్ళు కూడా ఉన్నారు, కానీ నాకు ఐఎమ్ నాట్ కనెక్టెడ్. అంటే నేను రాసే ప్రతి సినిమా మేల్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ సమ్వేర్ హీ హ్యాస్ మై షేడ్స్. బాగా చదువుతారా మీరు? మెటఫర్, ప్రొటాగనిస్ట్, ఫిల్మ్ లిటరీకి సంబంధించి అంటే అంతవరకు వచ్చిన అంతకుమించి అంతకుముందు అంటే మెటఫర్స్ ఇవన్నీ తెలియాలంటే కాస్త లిటరేచర్ కి సంబంధించి. మెటఫర్స్ ఏముందండి, బేసిక్ అంటే పుస్తకాలు ఏమైనా చదువుతారా? పుస్తకాలు లేదండి, స్కూల్ పుస్తకాలు కూడా ఎప్పుడు చదవలేదు సరిగ్గా పూర్తిగా. ఒక్క నాన్ డీటెయిల్ పుస్తకం బాగా చదివేవాడిని. ఏంటో అది? ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ పుస్తకాలు ఉంటాయి కదా, బాగా చదివేవాడిని. ఇంగ్లీష్ కథలు కాబట్టి. ఇంగ్లీష్ స్టోరీ బుక్ ఎప్పుడు చదవలేదు. ఐ హావ్ నో బుక్ రీడింగ్ హ్యాబిట్. సినిమాలు కూడా ఎక్కువసేపు చూడలేను. ఇంట్లో ఉంటే మరీ ఎంగేజింగ్గా ఉంటే తప్పితే 3 గంటలు కూర్చోగలను, కానీ హాఫ్ అన్ అవర్కి గంటకి లేచిపోతాను, అటు ఇటు తిరుగుతాను, మళ్ళీ వచ్చి చూస్తాను. సో సిరీస్లు బాగా ఎక్కువ చూస్తాను, ఇంగ్లీష్ సిరీస్లు బాగా, సినిమాలు చూడలేను. ఓటీటీ డేట్ మాకేమైనా చెప్తారా? లేదండి, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంతే తొందర ఏం లేదు, బట్ నేను ఏదో డేట్ అనుకోమంటారు కదా, సో అట్లా అక్టోబర్ ఎండింగ్ ఎప్పుడు ఉంటుంది. ఓకే. సో ఓటీటీకి సంబంధించి ఎక్కడ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ అనేది కూడా క్లారిటీ ఉందా? ఈటీవీ, అదే ఆబ్వియస్లీ ఈటీవీ విన్, నేను చెప్పకూడదు బయటకి, బట్ యా దే ఆర్ మేబీ వి మైట్ కొలాబరేట్ విత్ బిగ్గర్ నేషనల్ ప్లాట్ఫామ్స్. సెకండ్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? అంటే ఐ మీన్ ఇట్లా అప్రాక్సిమేట్లీ 1 సంవత్సరం పడుతుందో, 6 నెలలు పడుతుందో, 3 నెలలు పడుతుందో, నెల పడుతుందో, ఏదో చెప్తారుగా? తెలీదండి. యాక్టర్, మంచి యాక్టర్ పెట్టబోతున్నారు, నాకు మంచి యాక్టర్తో చేయాలని ఉంది. ఫస్ట్ వన్ థింగ్. సార్ సీనియర్ పెట్టుకునే మంచి యాక్టర్ మీన్స్ అంటే కొత్త వాళ్ళైనా పర్లేదా, లేకపోతే ఆల్రెడీ ప్రూవ్డ్ నోటెడ్ ఉన్నవాళ్ళు? ఎందుకంటే సార్ మీరు తీసుకున్న కథ అలాగని కాదు, సమ్వేర్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్, కొత్త వాళ్ళు వేసినా బాగుంటుంది, కానీ సమ్వేర్ ఐ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ బిగ్గర్ యాక్టర్స్. ఇప్పుడు నేను కథ చెప్తే అట్లీస్ట్ పెద్ద యాక్టర్స్ వింటారు. సో వై డోంట్ ఐ మేక్ ఎ ఫిలిం విత్ దెమ్, కన్విన్స్ దెమ్ అనేది నాకుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రమ్ న్యూ కమర్స్ వచ్చి మళ్ళీ నాకున్న బడ్జెట్స్ తక్కువ ఉంటాయి, నాకున్న రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది, పెద్దలతో తీసుకు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే. యా
దాంట్లో కూడా మంచి యాక్టర్స్ అంటే మంచిగా యాక్టింగ్ చేసేవాళ్ళు మనకి మన 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 సినిమాకి సెట్ అయ్యేవాళ్ళు. సో ఇక ముందు అంటే పూర్తి ఫస్ట్ కమర్షియల్, నాకు తెలిసి ఈ సినిమాలో పూర్తిగా అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ మీరు పూర్తిగా బ్రేక్ చేశారేమో అనిపిస్తుంది. ఒక హీరోయిన్ మీద ఒక ఇంప్రెషన్ పెంచుకోవడం కోసం హీరో ఎవరో పక్క నుంచి నలుగురు విలన్స్ వచ్చేసి అమ్మాయిని ఆట పట్టిస్తుంటే హీరో వెళ్ళి కాపాడి పెద్ద ఫైట్ చేసి తర్వాత అవన్నీ చిన్నప్పుడే అయిపోయినాయండి. నేను బ్రేక్ చేసింది ఏం లేదు. ఐ డోంట్ థింక్ నేను చేసింది ఏం లేదు. తరుణ్ భాస్కర్ గారు ఎప్పుడో చేశారు. ఈ నగరానికి ఏమైంది చాలా న్యూ ఏజ్ ఉంటుంది, అర్జున్ రెడ్డి చాలా న్యూ ఏజ్ ఉంటుంది, గౌతమ్ మీనన్. నేను అనేది హీరోయిన్ హీరో మీద మంచి ఇంప్రెషన్ లోకి రావడం కోసం జస్ట్ అమ్మాయి ఏదో కింద కాలు ఏదో సరిగ్గా బాగాలేకపోతే వాళ్ళందరూ he'll take stand. I think చిన్న పాయింట్ I think it is very beautiful on screen then on paper. With the background score, with the camera work, with the location, with the actors. Actors చాలా క్యూట్ చేశారు. మౌలి కూడా లేసి ఎకిల్ బాడుకోలేక నవ్వుతావు ఇంద్ర కిషోర్ ఒక మోడ్యులేషన్తో అంటాడు, పంపడిపోతే హీరోయిన్ కూడా ఒక స్మైల్ ఇస్తుంది. ఇట్స్ అంటే పేపర్లో ఉన్నది 10%, పేపర్లో ఉన్నది ఇట్స్ నార్మల్ సీన్. బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన అవుట్పుట్ తీసుకోవడం కూడా డైరెక్టర్కి పెద్ద టాస్కే కదా. అంటే వాళ్ళు అంటే ఒకటి వాళ్ళిద్దరు చాలా మంచి యాక్టర్లు. నాకు తెలియదు వాళ్ళకి ఎంత తెలుసు ఆ విషయం, కానీ ఐ నో దెమ్ పర్సనల్లీ. వాళ్ళిద్దరు చాలా మంచి యాక్టర్లు. మనం ఒక మోడ్యులేషన్ చెప్తాం, అది తీసుకొస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ కావాలంటాం, అది ఫీడ్ నేను చెప్పడం గొప్ప కాదు, వాళ్ళది తీసుకొని బయటకు రిఫ్లెక్ట్ చేయడం గొప్ప. నేను చెప్పడం ప్రతి వాళ్ళకి చెప్తాను. కూడా నేను చాలా షేర్స్ చూశాను. అతను మైకుల ముందు మాట్లాడుతూ ఉంటాడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, అటు ఇటు తిరిగి వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్నగారు. బ్రిలియంట్ సీక్వెన్స్ అది. మనోడు చేస్తున్నప్పుడు ఇటు సైడ్ ఉంటాం కదా, రాజీవ్ గారు వస్తారు కదా, ఇక వెనకాల ఉన్న వాళ్ళందరూ నవ్వు. ఫస్ట్ టేక్ మౌలి ఎక్స్ప్రెషన్ కి రాజీవ్ సార్ నవ్వు, సెట్లు నవ్వారు. మనోడు నువ్వు నాకన్నా చిన్న పెద్దదాని అయితే ఏంది ప్రాబ్లం, 3 ఏళ్ళ ముందు చచ్చిపోతావు అంతే కదా అంటాడు. ఆ సీక్వెన్స్ మొత్తం వెన్ మౌలి ఈస్ టాకింగ్ ఎవ్రీబడి ఆర్ లాఫింగ్. అప్పుడే ఎవరు కెమెరా అసిస్టెంట్లు వీళ్ళందరూ అన్న మస్తు రాసిన ఉన్న డైలాగులు మంచిగా ఉన్నాయన్న, 3 ఏళ్ళ ముందు చచ్చిపోతావు అందులో ఏముంది కత్తి అని. మేము అవును నీకు మెచ్యూర్ ఫంక్షన్ అయిందా అంటాడు. ప్రతి దాన్ని నా వెనకాల సెటిల్ అయ్యి నవ్వుతుండే ఈ సీక్వెన్స్కి. ఓపెనింగ్ దాంట్లో మస్తు టఫ్ వచ్చింది పేపర్, ఎంత టఫ్ వచ్చిందో మన ఫిజిక్స్ పేపర్ అన్నట్టు ఉండే. నా ముందు పిల్లలు అయితే ఏడుస్తూనే ఉంది పాపం, తల్లిదండ్రులు తన్నేస్తారు కదా అంటాడు. వాళ్ళ డాడీ అప్పుడే వస్తాడు. అది వితౌట్ సౌండ్ లాస్ట్ కి సూపర్ రాశా సార్ 160కి 160 వస్తాయని నా ఉండి డైలాగ్ ఉంది. ఐ టుక్ ఇట్ ఆఫ్. ఏమైనా తీసేసినా షూట్ చేసి తీసినాం. వెరీ 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 ఫ్యూ సీన్స్, 5 minutes తీసుకుంటాం, 3 minutes, హార్డ్లీ 3 minutes, 5 minutes తీసాం. థ్యాంక్ యూ సో మచ్. అన్ని విషయాలు అడిగాను అనుకుంటున్నా నేను ఆ సినిమాకి సంబంధించి. మిగతా వాళ్ళు చాలా మందికి మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు, బట్ మా దగ్గర మాత్రం చాలా ఓపెన్ గా ఉన్నట్టు అంటే మిగతా చోట్ల కూడా అలాగే మాట్లాడారు, అది వేరే సంగతి. బట్ నేనేంటంటే ఎక్కువగా కొత్తగా వస్తున్న వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఏదో అంత డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలి, ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు, లేకపోతే 10 ఏళ్ళుగా నేను కథ రాసుకొని కృష్ణానగర్ వెంట తిరుగుతూ ఉన్నాను, ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగ్ చివరికి నాకు అనిపించింది ఒక 25 ఏళ్ల కుర్రాడు ఫస్ట్ టైం వచ్చి తను ఫ్రెష్ కథతో కరెక్ట్గా రాసుకొని మీరు చెప్పినట్టుగా 2.5 hours బద్దకించకుండా ప్రతి లైన్ రాసుకొని ప్రతి క్లారిటీతో వెళ్తే ఎవరైనా ఆ స్క్రిప్ట్కి ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రూవ్ అయింది మీ విషయంలో. అందుకని నేను టెక్నికల్ ఆస్పెక్ట్ల మీద ఎక్కువ ఫోకస్ చేశాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే 2.5 crores తీయటం పెద్ద విషయం ఏం కాదండి. నేను చెప్తున్నా, ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ కమింగ్ 2 years somebody will come, he'll make a film with 30 lakhs. I'm bloody sure. ఎఫెక్ట్స్ కెమెరా రెంటల్ చాలా తక్కువ. మేము సినిమాలో అవుట్డోర్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, గరిల్లా షూట్ బెంగళూరు పోర్షన్ కానీ ఎఫెక్ట్స్లోనే తీసినాం. కొన్ని పోర్షన్స్ తీసాం. ఒక నార్మల్ ఆడియన్స్కి అది అర్థం కాదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ కమింగ్ డేస్ they believe somebody he'll come, he'll make a film with 30 lakhs or 60 lakhs. 30 lakhs లో ఉంటే ఈజీగా తీస్తాడు. కథ కరెక్ట్ గా ఉంది, 30 lakhs పక్కా తీస్తారు. 2 years or 1 year అప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా షేక్ అవుతుంది వన్ వల్ల. ఐఎమ్ వెరీ మచ్ షూర్. నాకు అలాగే తీయాలని ఉండే, కానీ నాకు దే గేవ్ మీ బిగ్ మంచి యాక్టర్స్ ఇచ్చారు, ఇంత చేశారు, కానీ మంచి క్వాలిటీ కోసం ఐ థింక్ దేర్ ఆర్ పీపుల్ అవుట్ సైడ్, దే విల్ పుల్ ఇట్ ఆఫ్. మీ రెండో సినిమా కూడా సక్సెస్ అవ్వాలి, అప్పుడు మళ్ళీ మనం ఇలాగే మాట్లాడుకోవాలి.
ఆ సినిమా కూడా వీలైన తొందరగా మీ దగ్గర నుంచి, అంటే ఇంకా మీరు ఈ కిక్లోనే ఉన్నారు, బాగా తిరుగుతూ ఉన్నారు, ఇంకా కొద్ది రోజుల వరకు ఆ మానియా నడుస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోయారు. డైలాగులు కూడా బయటికి బట్టి చెప్పేస్తున్నారు, అంటే 2-3 సార్లు చూస్తే కానీ అది సాధ్యం కాదు కదా, అంత బాగా కనెక్ట్ అయ్యారు. మీ దగ్గర నుంచి ఇంతే క్లీన్ కామెడీ, ఇంతే క్లీన్ ఫీలింగ్, బాగా సెన్సిబుల్గా కూడా ఉన్నారు. నేను పర్సనల్గా నాకు అర్థమైంది ఈ గంటలో. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా టైం ఇచ్చారు, అన్ని విషయాలు చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. విత్ యూ అగైన్.